ఉంటే వాడు ఏంటంటే 72 అవర్స్ అని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టాడు మన. అరే బాబాయ్. మైనస్ ఈ మధ్య చాలా నాటకం అవుతుంది. చాలా సార్, చాలా ప్రాబ్లం ఉంది. సరే సరే సార్. సార్, నేను వస్తాను, కొద్దిసేపు మాట్లాడి వస్తున్నాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, మన జమాల్ రెడ్డి సార్. నమస్తే, నమస్తే సార్. నమస్తే. ఈవీసీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. గురువులకు, గురుమూర్తులకు అందరికి కూడా ఈరోజు మహాశివరాత్రి సందర్భముగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు ఉండాలా వచ్చేసాగే శివరాత్రికి అంతా ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి సార్. ఈరోజు మహాశివరాత్రి అనమాట. ఎంతసేపు సెషన్ జరిగినా కూడా ఇబ్బంది ఏం లేదు, ఇది కూడా శివరాత్రి అనుకోవాలి ఈరోజు. ఈరోజు సెషన్ ఇంకొక గంట లేట్ జరిగినా కూడా ఇబ్బంది ఏం లేదు సార్. కాబట్టి ప్రతి కానీ మన లీడర్స్ ఉన్నారు కదా సార్, మన లీడర్స్ అయితే టైం అయ్యేటప్పటికి ఒక్కొక్కరు పడుకుంటారు. చాలా మంది ఉంటారు సార్, నాకు తెలిసి అయితే ఈ రోజు అయితే ఉంటారు సార్, శివరాత్రి కాబట్టి ఉన్నారు. ఈ రోజు శివరాత్రి కాబట్టి సాధ్యమైనంత వరకు టీవీ చూస్తాను, ఇంకొక ప్రోగ్రామ్ చూస్తాను, టైం పాస్ చేస్తాను అంటారు సార్. లీడర్ కూడా ముందుకు వచ్చి శివరాత్రి యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ ఉదయం అంటే తెలియజేశాము, రాత్రికి కూడా వచ్చిన వారి మిత్రులకి అందరికి కూడా ఈ యొక్క పీవీసీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ శివరాత్రి సందర్భంగా. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికి. మంచి నూతన అప్డేట్ రావాలి సార్ ఈ సందర్భంగా. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ అలా ఆనందాన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుచు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్, వెల్కమ్. ఏంటి 2 days నుంచి మరి మిస్ అయ్యాను, నేనైతే చాలా మిస్ అయ్యాను. 2 days లో ఏం డిస్కషన్ జరిగింది ఏంటి అన్నది ఏమి తెలియదు నాకు. అసలు సంథింగ్ ఏమి తెలియదు సార్ నాకైతే. చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. మీకు కోటిగడ్డలో అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే సార్. మీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది సార్, గంభీరత తగ్గిపోయింది. నా వాయిసే సార్. ఈయన సత్యనారాయణ సారా ఏం సార్? అయినా లేదు సార్, ఫ్యామిలీతో ఉన్నట్టున్నారు, ఆల్రెడీ పక్కన మాట్లాడి చూస్తున్నాయి. నో ప్రాబ్లం సార్. సార్ ఎప్పుడు గంభీరంగా స్టార్టింగ్ లో పవర్ అయితే తగ్గదు సార్ సార్ది. నేను ఆల్రెడీ అర్థమైంది, పక్కన ఉన్నారు అందుకని స్లోగా మాట్లాడుతున్నాను. అదే కొంచెం వాయిస్ గంభీరంగా సార్. వాయిస్ చాలా స్లో ఉంది అనమాట. వాయిస్ ఇప్పుడు స్లో వస్తుంది సార్. ఇప్పుడు కూడా స్లోగా వస్తుందా? ఇప్పుడు ఈ రికార్డ్స్ కూడా కదా, వాటిలో కూడా గమనించండి, స్లో వాయిస్ వస్తుంది సార్. మార్నింగ్ టైమ్ లో కూడా చెక్ చేస్తాను, చాలా స్లో వాయిస్ వస్తుంది. అది ఎక్కడ డిఫరెంట్ వస్తుందో తెలియదు. బ్లూటూత్ వేరే కొత్తగా కొన్నాను, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందో తెలియదు. ఇంత మునుపులాగా కనీమని రావడం లేదన్నమాట వాయిస్. కనీమనాలి సార్ మీకు బాగా వాయిస్ ఎట్లుండేది సార్ మీది? లేదు సార్, మీ వాయిస్ పవర్ అలాంటిది, కను అంటే ఏదో కాదు. మహారాజు ఒకవైపు, సైన్యం ఒకవైపు ఉంటే సేనాధిపతి లాగా వాయిస్, ఆ కథ, ఆ చమత్కారం వేరు సార్ మీది. మీ వాయిస్ చాలా మంది చెప్పారు సార్ అలాగా, చాలా మంది అంటా ఉంటారు చంద్రశేఖర్ సార్ వాయిస్ ఒక ప్లేస్ లో ఒక రకంగా ఉంటదని చెప్పి. చాలా యొక్క ప్రతి మనిషిలోనూ కూడా ఆ ధైర్యాన్ని నింపగలుగుతాం అనమాట. ఆ వాయిస్ వింటే చాలా అన్నట్లు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. తెలిసిన విషయాన్ని ధైర్యంగా చెప్తాం సార్, అంతే సార్. కాన్ఫిడెంట్ గా మాట్లాడతాను, ఎందుకంటే దాని గురించి బాగా తెలుసు కాబట్టి కాన్ఫిడెంట్ గా మాట్లాడతాను, కాన్ఫిడెంట్ గా చేయగలుగుతాం అంతే సార్. చంద్రశేఖర్ సార్, ఈ 2 days కొద్దిగా
మన పీయూష్ మెటాని అబ్జర్వ్ చేశారు కొద్దిగా. నేను 2 days గా హాస్పిటల్ పాప హెల్త్ గురించి తిరుగుతున్నాను. ఏం సార్ విషయం చెప్పండి చెప్పండి. ఆహా, ఏం లేదు అంటే మార్కెట్ చాలా డౌన్ అయింది కదా సార్. ఈ 2 days లో చాలా డౌన్ అయింది. ఓకే అన్ని సార్. అన్ని అన్ని సార్ అన్ని సార్ అవును. అన్ని కూడా, కానీ ఏంటంటే అన్ని డౌన్ ఉన్నాయి, కానీ పీయూష్ మెటా పెద్ద డిఫరెన్స్ అనేది డౌన్ అవ్వలేదు సార్. డౌన్ అయినా మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ ప్రైస్ వచ్చి కూర్చుంది, చూసారా? అవునవును సార్. అది ఇది అదొక వచ్చి గ్రేట్ సార్. అది అదర్ క్రిప్టో కరెన్సీలు అన్ని కూడా టోటల్ అవి చాలా డౌన్ ఎక్స్చేంజ్ పైన అయింది సార్. ఉన్నాయి సార్. అంటే ఎక్స్చేంజ్ పైన ఉమ్, ఉమ్, లాంచ్ అయిపోయాయి ఆల్రెడీ. ఇది ఇంకా ఎక్స్చేంజ్ ఆ, లకు రాలే కాబట్టి టోటల్ గా మార్కెట్ పైన డిపెండ్ అయినాయి మిగిలినవన్నీ కూడా. ఉమ్. ఈ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా మంది ఎక్స్చేంజ్ లకు రాలేదు కదా సార్. సో దానికి ఆహా, అంటే బయట అంటే సార్, అంటే ఏమైందంటే సార్, మార్కెట్ ఒకటేసారి డౌన్ అయ్యేటప్పటికి మన పీయూష్ మెటా కూడా సేమ్ బీటీసీని ఫాలో అయింది, డౌన్ అయింది. ఆల్రెడీ మనకి ఫొటోస్ అవి పెట్టారు కదా, ఆల్రెడీ 0.0094 వరకు వెళ్ళింది. అవునవును సార్ అవును సార్. అక్కడి నుంచి కూడా మళ్ళీ తర్వాత మళ్ళీ మనకి అంటే అక్కడి నుంచి డౌన్ అవ్వలేదు సార్, అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతూ వచ్చింది అనమాట మనకి. ఎస్ సార్ ఎస్ సార్. అది సార్, అదే అంటున్నా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ ఇంకా బాగా ఏం పెరగకపోయినా సరే, పీవీసీ మెట మాత్రం సేమ్ మళ్ళీ అదే సేమ్ 0.01 కి వచ్చి కూర్చుంది అని చెప్పేసి అంటారు. ఎస్ సార్. అదే నిన్న మొన్న ఒక 3 days గా మనం చూస్తున్నాం కదా సార్, మన సెషన్స్ మన క్రిప్టో కరెన్సీలో మన పీవీసీ మెటా ఎలా ఉందని మనం చూస్తున్నాం. దాని గురించి అవును సార్, అవును సార్. ఇక్కడ దాదాపు 100 కాయిన్స్ తోటి పీవీసీ మెటా స్వాప్ జరిగేటంట వర్క్ జరిగింది. అవును సార్, అవును సార్. సిస్టమ్ ఏం చేయలేదు, సిస్టమ్ ఏం సైలెంట్ గా ఉందంటాము మనం అనుకుంటాం, కానీ సో ఇన్ని కాయిన్స్ తోటి వాళ్ళు స్వాప్ అయ్యే విధంగా వర్క్ చేశారు కదా సార్. బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది నడుస్తుంది సార్. సిస్టమ్ ఏం ఆ, చేయకపోవడం అంటూ ఏం లేదు సార్. బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది తెలుస్తుంది, కానీ అది ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకు తెలియట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఏదైనా సరే మనకి ఫుల్ ఫ్లెడ్జ్ గా తెలిస్తే కనుక వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఏంటంటే సిస్టమ్ అలాంటి ఏం లీక్ చేయదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటా ఉంటది. అది మనం ఏమనుకుంటాం అంటే అదే వర్క్ నడట్లేదు మనం అనుకుంటాం. అదే ఇప్పుడు మెటావర్స్ గురించి కూడా చాలా డెప్త్ గా కూడా వర్క్ చేస్తుండొచ్చు, మనకు తెలియదు ఆ విషయం. అవును సార్. ఎందుకంటే కన్ఫర్మేషన్ ఏంటంటే దీనిలో మెటావర్స్ కోసం మనం ఆల్రెడీ మన ట్రస్ట్ వాలెట్ లో రివార్డ్స్ అన్ని కూడా దాచిపెడుతుంది సిస్టమ్, అంటే హోల్డ్ చేసి అవును సార్, పెడుతుంది. హోల్డ్ సో చేసి దీనికి పెడుతుంది. అంటే రిలీజ్ yes ఇస్తే sir. మళ్ళీ వాడేసుకుంటారు. మీరు ఆ, ఇచ్చింది కదా సార్, మొన్నటి వరకు ఇచ్చినప్పుడు ఏం చేశారు సార్? ఎవరి దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నారా? విత్డ్రా పెట్టేసుకున్నారు, yes ఫినిష్ sir. చేస్తారు. అవును సార్. దీని యొక్క అర్థం ఏంటంటే నెక్స్ట్ మెటావర్స్ టెక్నాలజీ పైన పీవీసీ మెటా చాలా డెప్త్ గా వర్క్ ఫోకస్ చేస్తుంది, పెడుతుంది. ఫోకస్ పెట్టి చేస్తుందని తెలుస్తుంది సార్ మనకి క్లియర్ గా. అవును సార్, అవును సార్. ఇంప్లిమెంటేషన్ మాత్రం హై ఎండ్ లో ఉంది పీవీసీ మెటా. అవన్నీ రివీల్ అయితే తర్వాత మనం పీవీసీ మెటా 1 రూపీతో మనం చూడం. నేను గతంలో కూడా చెప్పాను సెకండ్ లో ఒకసారి 1 రూపీకి సార్ ఎందుకు సార్ ఇప్పుడు మనం ఫర్ సపోజ్ 0.0077 మనం చూసాం కదా సార్ మనం. అవును సార్. ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నారు సార్ చాలా మంది, ఇంకా తగ్గుద్ది అనుకున్నారా? అవును. కానీ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అవుతే కనుక మళ్ళీ ఆ ప్రైజ్ అనేది చూడలేమని చెప్పేసి అన్నాం కదా సార్ మనందరం. అన్నాం సార్. ఏమైంది ఇప్పుడు ఇంత మార్కెట్ ఇంత డౌన్ అయినా కానీ ఆ ప్రైజ్ అనేది చూడగలిగామా? లేదు కదా సార్. లేదు. అది సార్, సాక్షాత్ ఒకసారి అనేది ఛాన్స్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి, అంతే సార్. $1,10,000 వెళ్ళిన బిట్ కాయిన్ $83,000 వచ్చిందంటే, కానీ పీవీసీ మెటల్ అంత డీప్ గా అంత స్లోప్ గా ఫాలో అప్ జరగల. అవును సార్, అవును సార్. Someone is controlling the PVC metal అర్థం అవుతుంది సార్. The system is controlling the PVC metal. లీడర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది సార్. అవును సార్. మన
అంటే ఎవ్రీడే మనం షేర్ చేసుకుంటున్నాం, మనం ఓకే ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం సార్. కానీ మన ఇంకా లీడర్స్ చాలా మంది ఉన్నారు సార్, చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు, మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు, ఏదైనా షేర్ చేసుకోగలిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడే షేర్ చేసుకుంటారు, మాట్లాడతారు సార్. మామూలు అప్పుడు ఇన్వైట్ చేసి మాట్లాడమన్నా మాట్లాడట్లేదు, ఎవరు రావట్లేదు అన్నమాట. ఇప్పుడు క్వైట్ ఇంకోటి మీటింగ్ ఆన్ సార్, చేసి ఉమ్, ఇంకోటి ఏంటంటే మనం న్యూ పర్సన్స్ కి ఇన్వైట్ చేస్తున్నాం సార్. న్యూ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కానీ మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు మాట్లాడని చేయండి అని చెప్పి. యాక్చువల్లీ అవును. ఏమైందంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం వాడే ట్రస్ట్ వాలెట్ ఉంది కదా సార్, మనం ఆల్రెడీ ఫీస్ మెట్టే డాటా టోకెన్ ఫార్మింగ్ డాటా వాడుతున్నాం కదా. అయితే అవును నా సార్. ఫోన్ ఆటోమేటిక్ ఏమైందంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం మూలం దేని మూలం మొత్తం అంతా ఎరేజ్ అయిపోయింది సార్, మొత్తం డిలేడ్ అంటే ఆల్ డిలేడ్ అయిపోయింది, మొత్తం న్యూ ఫోన్ కింద అంటే అయిపోయింది. ఆటోమేటిక్ మళ్ళీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ ట్రస్ట్ వాలెట్ అన్ని ఓకే చేసుకుంటే మనం ఆల్రెడీ అంతకు ముందు యూజ్ చేస్తున్న ట్రస్ట్ వాలెట్స్ కూడా ఏమవుతుందంటే డియాప్స్ వస్తుంది. అంటే అంతవరకు కూడా చాలా రోజులు యూజ్ చేసాం, ఫార్మింగ్ చేసాం, అన్ని చేసాం. కానీ ఏమవుతుంది, అది ఒక్కసారి మనం అది రిమూవ్ అనేది చేసి మళ్ళీ కొత్తగా అంటే ఇప్పుడు నుంచి ఎవరైతే కొత్తగా ట్రస్ట్ వాలెట్ ఇన్స్టాల్ చేసి చేస్తున్నారో వాళ్ళకి ఒకవేళ ఓల్డ్ ఐడి అయినా సరే డియాప్స్ అనే వస్తుంది అనమాట. ఓకే 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 మీది డివైస్ చేస్తారు అది మీరు వాడేటండి ఏ సార్, మీరు వాడే ఫోన్ ఇది ఎందుకు అది ఆటోమేటిక్ ఎందుకు రీసెట్ అయింది ఎరేజ్ అయింది ఏమో తెలియదు సార్, అది ఏమైంది అన్నది కూడా సాఫ్ట్వేర్ ఏదో ప్రాబ్లం అన్నారు. పోకో F4. పోకో అడ్వాన్స్డ్ మొబైల్ సార్ అది అవును సార్. ఇది ఎందుకంటే ఇది మొత్తం పోకో F4 లో ఇది వర్షన్ కూడా అది బాగుంటది అని చెప్పేసి తీసుకున్నాను. అంతా బాగుంది, కానీ ఆటోమేటిక్ ఏమైందో తెలియదు సార్, అది ఆటోమేటిక్ అంతే. ఫోన్ సంబంధించిన పోకో వల్ల అంటే సంబంధించినటువంటి ఇదే ఉంటుంది. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే సార్, చాలా మంది కూడా ఇప్పుడు ఓల్డ్ ట్రస్ట్ వాలెట్ లో మొన్నటి వరకు పనిచేసింది, ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు, మనం చాలా కన్ఫ్యూజ్ లో ఉండేవాళ్ళం కదా సార్. ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది సార్. దానికి అర్థం ఏంటంటే, ఇంతకుముందు నువ్వు ట్రస్ట్ వాలెట్ ఎప్పుడైతే యూటిలైజ్ చేసావో అంతవరకు అది ఇప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి నువ్వు రిమూవ్ చేసి మళ్ళీ నువ్వు ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ అదే ట్రస్ట్ వాలెట్ యూజ్ చేసినా సరే నీకు అది డియాప్షన్ వస్తుంది. దానికి అర్థం ఏంటంటే ట్రస్ట్ వాలెట్ ప్రాబ్లం సార్. మనకి Yes, sir, రాజ్ yes, సార్ sir. చాలా సార్లు చెప్పారు కదా, అది మన సిస్టమ్ తరపున కాదు, అది ట్రస్ట్ వాలెట్ ఇష్యూ అని చెప్పేసి అన్నారు చూసారా. దానికి అర్థమైంది సార్. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేశాను సార్, మళ్ళీ సేవ్ పాల్ చేసుకొని సేవ్ పాల్ లో మళ్ళీ నేను అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను మళ్ళీ. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మీ ఫోన్ దారిపోయినంత పని అయింది, దారిపోయినట్లే అనుకోండి ఇంకా. అవును సార్. కానీ ఏంటంటే నా లక్ ఏంటంటే సార్, ఇవన్నీ ప్రతిది కూడా నేను సేఫ్ గా నేను రాసి పెట్టుకున్నాను సార్. వెరీ గుడ్ సార్. ఓకే. ప్రతిది కూడా దాని మూలం నాకు ఒక్క వ్యాలెట్ అనేది కూడా నాకు నో ప్రాబ్లం, అంటే ప్రాబ్లం అవ్వలేదు. అంటే నా మీద నమ్మకంతో, నా మీద హోప్ తో 100 వ్యాలెట్స్ నా మీద వదిలేశారు సార్. అంటే వాళ్ళు అసలు కనీసం ఓపెన్ చేసి చూడడం కానీ చేయడం కానీ చేయరు. ఇప్పటికి కూడా నేను చాలా సార్లు చెప్పాను సార్, ఆయన ఏం చేయట్లే. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ బిఎన్బి కావాలంటే ఓన్లీ అమౌంట్ పంపిస్తారు, బిఎన్బి కూడా మనమే తీసుకొని మనమే చూసుకోవాలి అంతే. యూటిలైజ్ చేయడం మనం అంతే. సార్ మీరు ఎప్పుడైతే మీరు తీసుకోమంటారో అప్పుడు చెప్పండి సార్, అప్పుడు మాకు ఎలా ఓపెన్ చేయాలో అప్పుడు చెప్తే అప్పుడు ఓపెన్ చేస్తాం. ఇదే మాట్లాడుతున్నారు అంతే. ఓకే 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 ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీటింగ్ లో, వాళ్ళ గుండె జారిపోతుంది చూడండి. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఉన్నారు కానీ ఇద్దరు ముగ్గురు. రికార్డు వింటారేమో, సేఫ్ చెప్పండి ఒకసారి, ఒక మాట చెప్పండి. సేఫ్ సార్, నో ప్రాబ్లం. ప్రతి వ్యాలెట్ కూడా నో ప్రాబ్లం, సేఫ్ సార్. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే సార్, వాళ్ళ దగ్గర 12 కీవర్డ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు సార్, ఎవరి దగ్గర కూడా. వాళ్ళని రాసి పెట్టుకోమని నేను చాలా సార్లు చెప్పినా కానీ వాళ్ళు ఏమన్నారంటే, లేదు సార్ మేము రాసి పెట్టుకున్నాం కానీ మళ్ళీ మా పిల్లలు చంపేస్తారు అది ఇది అని చెప్పేసి. అవి కూడా నా దగ్గర సేఫ్ గా ఉన్నాయి, నో ప్రాబ్లం. మీ మీద ఎంత నమ్మకం చూడండి వాళ్ళకి. సార్ ఎంఎస్ రావు సార్, వెల్కమ్ సార్. ఎంఎస్ రావు సార్. సార్ ఉంటే మన
మీటింగ్ అలా ఆన్ అనుకుంటే చేస్తే మన రాజేష్ సార్ త్రీ రాజేష్ సార్ ఫిఫ్టీ 300 త్రీ 354 అంటే అంతకు ముందు ఎక్కువ ఉండేది సార్, 500 ఉండే. కానీ అందులో ఇంకా సార్ ఏంటంటే చాలా మందికి కూడా 150 వ్యాలెట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకా ఇప్పటికి కూడా అయినా కానీ ఇంకా 350 వ్యాలెట్స్ సార్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా. అలాగే సార్. సార్ వెల్కమ్ సార్, ఎంఎస్ రావు సార్. సార్ హ్యాండ్ రైజ్ చేశారు. టూ డేస్ కూడా ఫోన్ పోయిన దానికన్నా ఈ మీటింగ్ లో అటెండ్ అవ్వలేకపోయినని బాధ ఎక్కువైంది సార్. సార్ 93 మంది ఉన్నారు, 95 మంది ఉన్నారు. ఎవరికి ఏ రకంగా సందేహం లేదు, ఏమవుతుంది ప్రీవియస్ మెట్ అని డౌటే లేదు. మీటింగ్ ఆన్ చేస్తే రాజేష్ సార్ సార్ ఇంకొకటి ఏంటంటే అట్లా ఎవరికి డౌట్స్ అని లేవు సార్. ఇంకొకటి అదొకటి హ్యాపీ అనుకోవాలా లేకపోతే ఏంటి మాట్లాడడానికి ఏమీ లేదు అనుకోవాలా ఏంటి అన్నది అర్థం కాలేదు. ఇంత ముందు అయితే మాత్రం ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మన సార్ రాజేష్ సార్ కానీ మీరు కానీ ఎవరైనా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అప్పుడు వస్తారు సార్. సార్ నాకు టోకెన్ ఫార్మింగ్ డాటా ఎలా ఓపెన్ చేయాలి, పీయూష్ మెటాలో ఎలా ఓపెన్ చేయాలి, స్టేకింగ్ ఎలా చేయాలి, ఎర్లీ బర్డ్ ఎలా చేయాలని అప్పుడు అడుగుతారు ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు. కానీ అప్డేట్ ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏం లేదు, మీరు అడగండి, మీరు అడిగి క్లియర్ చేసుకోండి అంటే ఇప్పుడు ఎవరు రారు. అవును సార్. అదే సార్ అదే. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్, కరీంనగర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్ ప్రసాద్ సార్. పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. ఎస్ సార్, మీకు కూడా సార్, మీకు కూడా సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. చేయండి సార్, చేయండి సార్. ఫుల్ టైం మనకే ఇప్పుడు ఈరోజు. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. అవుతుంది సార్. మెయిన్ వ్యాలెట్ సార్ అది. ఓకే. పీవీసీ మెటాలు, బిఎన్బి, యూఎస్డిటీలు. సార్ రూపీస్ లో ఎందుకు పెట్టుకున్నారు సార్? నాకు ఒక చిన్న స్మాల్ డౌట్. స్టార్టింగ్ లో అలానే అలవాటు అయిపోయింది, అది తీసేసుకోలేదు. రూపీస్ లో ఎప్పుడైనా సార్ ట్రస్ట్ వాలెట్ అనేది రూపీస్ లో ఎప్పుడు పెట్టుకోవచ్చు సార్? ఓకే సార్, చేంజ్ చేస్తాను. యూఎస్డీలో పెట్టుకోండి అంతే. డాలర్స్ లో పెట్టుకుంటే మీకు క్లారిటీ అనేది ఉంటుంది, బాగుంటుంది. చేంజ్ అవుతుంది సార్. ఓకే సార్. సీడ్ ఫండింగ్ ఓపెన్ చేస్తున్నా సార్. ఓకే. కనెక్టెడ్ వ్యాలెట్ లో 105 ఉన్నాయి సార్. స్టేకింగ్ వ్యాలెట్ 508 ఉన్నాయి సార్. ఇవి స్టేక్ చేయాలి సార్. చేయండి సార్. ఇది చేస్తేనే మీకు ఏమవుద్దంటే సార్, మనకి మెటావర్స్ లోకి యూటిలైజ్ చేయడానికి ఛాన్స్ అన్నమాట. ఓకేనా? ఈ 500 అనేది తీసుకోండి. స్టేక్ నవ్వు కొట్టండి. అంటే ఇప్పుడు బిఎన్బి లేదు, స్టేకింగ్ రివార్డ్ లో పెరుగుతుందా సార్? సరే సార్. స్టేకింగ్ రివార్డ్ అంటే ఈ మన వ్యాలెట్ స్టేకింగ్ ఉంది సార్, వాలెట్ స్టేకింగ్ లో పెరుగుతుంది. వాలెట్ స్టేకింగ్ లో పెరుగుతుంది అంటే ఒకటేసారి మీకు రివార్డ్ లోకి వ్యాలెట్ స్టేకింగ్ లో రాదు కదా సార్. మీకు 0.1% చెప్పున ఎవ్రీడే రిలీజ్ అయ్యి 1000 డేస్ కి మీకు ఈ 500 అనేది 1000 డేస్ కి మీకు రిలీజ్ అవుద్ది అక్కడ వ్యాలెట్ దాంట్లో. అలా అందుకని ఎప్పటికప్పుడు మీరు చేసుకున్నారంటే ఇప్పుడు ఒకవేళ సంవత్సరం తర్వాత చేసుకున్న సంవత్సరం తర్వాత అయినా సరే అదే టైం పడుతుంది సార్. అందుకని ఆ టైం అనేది వేస్ట్ చేసుకుంటారు. ఓకే. టోకెన్ స్టేకింగ్ లో వావ్ సార్, ఏంటి సార్ 2216 ఉన్నాయి, మరి అలా ఉంచేసారేంటి? లేవు సార్, లేవు, తీసేసాను సార్. స్టేకింగ్ రివార్డ్ లో 2216 ఉన్నాయి కదా. వచ్చినాయి సార్, ఇవి 2000 తీసాను. ఓకే. రివార్డ్ స్టేటస్ కాదు కదా. ఓకే సార్.
రివర్స్ స్టేటస్ ఓపెన్ చేశారు. 10,500 పివిసి మెంటల్ బై చేసి సీడ్ ఫండింగ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఓకే, రివార్డ్లు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి సార్. రివర్స్ స్టేటస్ ఓపెన్ చేయండి ఒకసారి. చేస్తాను. వాలెట్ షేకింగ్ సార్. అప్పుడు పర్లేదంలో డీపీలో వచ్చిన వాటితోనే చేసుకున్నా 945. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు ఇక్కడ యాడ్ అవుతాయి సార్ మీకు ఏంటంటే అక్కడ 500 చేస్తారు చూసారా, ఈ 945 ఉన్నది చూసారా, ఇది ఏమవుద్దంటే 1445 అవుద్ది. ఓకే, ఇక్కడ రిలీజ్ అయ్యి మీకు అక్కడికి వెళ్తుంది అనమాట రివార్డ్ యాడ్ మీకు. రివార్డ్ స్టేటస్ ఓకే, ఇందులో అయితే 434. వావ్ సార్ సూపర్. ఎప్పుడైతే 1000 అవుతుంది ఇంకా అప్పుడు మీరు రీస్టేకింగ్ చేసుకుంటున్నారు. సూపర్, ఎక్సలెంట్, నో ప్రాబ్లం. ఓకే, బ్యాలెన్స్ స్టేకింగ్ లో ఎన్ని ఉన్నాయి చూసుకోండి. 349. ఓకే సార్. ఇంకోటి ఏంటి సార్, ఇక్కడ మీకు వ్యాలిడ్ స్టేకింగ్ లో అవైలబుల్ రివార్డ్ అని ఉంది చూసారా, ఇది ఎప్పుడైతే 500 అవుద్దో అప్పుడు మీరు చేసుకోవచ్చు సార్. ఓకేనా, ఇది ఏంటంటే ఆల్రెడీ మీకు రిలీజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీరు చేసుకున్నారంటే మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చుంటది అనమాట. చాలా మంది తెలియక చేస్తున్నారు. ఇక్కడ రిలీజ్ అయిపోయింది, చేయాల్సిన అవసరం లేదు, మీరు అలా ఉంచుకోండి, హోల్డ్ చేసి ఉంచుకోండి. అక్కడ మాత్రం ఎప్పుడైతే స్టేకింగ్ రివార్డ్లు అక్కడ మీకు కంప్లీట్ అయిపోతాయో అవి మాత్రం మీరు 500 అవ్వగానే మీరు చేసుకోండి అంతే. ఇవి మాత్రం మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడంటే ఎప్పుడు యూజ్ అవుతాయంటే మనకి మెటావర్స్ లో ఎప్పుడైతే మనకి యూటిలైజ్ చేసే అవకాశం ఇస్తారో అప్పుడు యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్తున్నా సార్. సార్ వెళ్ళండి. ఇక్కడ యథావిధిగా ఎప్పుడప్పుడు రిడీమ్ చేయడం జరిగింది సార్. వావ్ సూపర్ సార్. సూపర్ సార్, సూపర్ వర్క్ సార్. ఇదే మాత్రం ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మీరు కంప్లీట్ గా ఇక్కడ ఏంటంటే 105 ఎప్పుడు అవుద్దని వెయిట్ చేసి మీరు కంప్లీట్ గా చేసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ మీరు చేసుకుంటేనే సార్ అక్కడ మీకు రివార్డెడ్ లో మీకు యాడ్ అవుద్ది. అక్కడ మీకు ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకున్నారంటే అది నో వాల్యూబుల్ సార్, వాల్యూ అనేది లేదు. దాని మూలన ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైతే మీరు చేసి పంపించుకుంటారో అక్కడ మీకు రివార్డెడ్ లో వస్తుంది కాబట్టి అది ఎప్పుడైనా సరే మీరు యూటిలైజ్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. సూపర్ సార్, ఇది మాత్రం క్లియర్ గా ఉంచుకున్నారు. సూపర్. ఓకే సార్, రివార్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. ఓకే, ఓకే, టోకెన్ ఫార్మింగ్ ఏమో 3789 చేశారు. వావ్. వ్యాలెట్ ఫార్మింగ్ ఏమో 4400 చేశారు. వావ్ సార్ సూపర్. రిడీమ్ రివార్డ్ చేయండి. ఓకే, 395 ఉన్నాయి సార్. వావ్ సూపర్ సార్. ఇంకోటి ఏంటంటే వ్యాలిడ్ సార్, ఇది మీరు ఎర్లీబర్డ్కి ఒకవేళ మీ డౌన్లైన్ లో మీకు ఏమన్నా పర్సన్స్ ఉంటే కనుక చేసుకోవచ్చు. ఎందుకంటే వెయిట్ చేస్తున్నాం అంటే మీ ఓన్ వ్యాలెట్స్ సార్ అయ్యి అదర్ వ్యాలెట్ లో ఒక 2 చేసి నా ఓన్ వ్యాలెట్ లో నా మెయిన్ వ్యాలెట్ కు ఓన్ వ్యాలెట్ కు ఒకటి చేస్తే అయిపోద్ది అని చేస్తున్నాం. అంటే మీరు అలా 200 గురించి వెయిట్ చేసే బదులు 100 ఇప్పుడు 300 తో చేసుకున్నారంటే మీకు ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది కదా సార్. $1 స్పీడ్ గా రిలీజ్ అవుద్ది కూడా కదా. అంటే ఇక్కడ 1:2 కదా సార్. 2 వ్యాలెట్ లో 200 నా మెయిన్ వ్యాలెట్ లో 200 కోసం వెయిట్ చేయడం. ఇంకో 5 తక్కువ ఉన్నాయి, రేపటితో అయిపోతుంది. 400 అవుతుంది కదా సార్. అలాగా డౌన్ లో 400, అప్ లో 200, 600 అయితే సార్. డౌన్ వ్యాలెట్ లో 200 ఉన్నాయి. ఉన్నాయా? ఓకే ఓకే సార్, అలా అయితే ఓకే, నో ప్రాబ్లం. నేను అనుకుంటున్నా అంటే 600 అయ్యేంత వరకు వెయిట్ చేస్తారని నేను అనుకున్నాను. లేదు, రేపటితో అయిపోతుంది. ఓకే, వా సార్, అలా అయితే ఓకే, నో ప్రాబ్లం.
వ్యాలెట్ లో వ్యాలెట్ ఫార్మింగ్ లో కూడా 525. వావ్. వీటిని ఏమైనా చేయడమా సార్? ఇప్పుడు ఏం చేయని అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయడానికి లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో వచ్చిన రివార్డ్ అయినా సరే, మనకి అందులో వచ్చిన రివార్డ్ అయినా సరే, వ్యాలెట్ ఫార్మింగ్ వ్యాలెట్ స్టేకింగ్ లో వచ్చిన రివార్డ్ ఏంటంటే మనకు మెటావర్స్ లో యూటిలైజ్ చేసే అవకాశం ఇస్తారు. అంటే సపరేట్ దానికి వ్యాలెట్ ఏమైనా ఇస్తారా, లేకపోతే ఎలా యూజ్ చేయడానికి ఇస్తారా అన్నది కొద్దిగా వెయిట్ చేయాలి. మనకి దాని మీదే వర్క్ నడుస్తుంది కాబట్టి కంప్లీట్ వర్షన్ లో అది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ సిస్టమ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తారు. అప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం సార్. ఇక్కడ మీకు హోల్డ్ ఉన్నా కానీ ఇక్కడ నో ప్రాబ్లం. సరే సార్, ఏంటంటే ఈ 525 అనేది ఎప్పుడైనా సరే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు ఎందుకంటే మీరు అక్కడ వర్క్ అనేది పెండింగ్ పెట్టలేదు కాబట్టి మీకు ఎప్పటికప్పుడు మీకు రిలీజ్ అవుతా ఉన్నాయి. చాలా మందికి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ఆ రివార్డెడ్ వ్యాలెట్ రివార్డ్ అనే దాంట్లో వాళ్ళకి 0 ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు సార్. స్టార్టింగ్ నుండి మీటింగ్ లో ఉన్నా కాబట్టి చేస్తున్నా సార్. కరీంనగర్ మీటింగ్ కంటిన్యూగా చేస్తున్నాను. సార్ అదే కాదు సార్ కావాల్సింది అదే. ఎందుకంటే పెండింగ్ అనేది పెట్టుకోవడం మూలన మనమే లాస్ పోతాం. సూపర్ సార్, సూపర్ వర్క్ మీదైతే. అందరు కూడా అలాగే ఫార్మింగ్ అనేది కంపల్సరీ చేసుకుంటాను సార్. ఎందుకంటే పెండింగ్ అనేది పెట్టుకుంటే మనకు ఒకసారి తాటపండు శంకర్ సార్ చెప్పారు ఒకసారి, నీకు కరెక్ట్ గా ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయిందో ఆ టైంలో నీకు ఓన్లీ ఒక డే ఇస్తారా, ఆ డేలో నువ్వు చేసుకోకపోతే కనుక ఇంకా ఈ మళ్ళీ చేసుకోవడానికి ఉండదు, అప్పుడు ఏం చేస్తామని సార్ ఒకటి అడిగారు. ఒకవేళ నిజంగా సిస్టమ్ కనుక అదే ఆప్షన్ ఇస్తే కనుక అప్పుడు ఏం చేస్తాం సార్? ఏం చేయలేము అనమాట. అందుకనే ఎప్పటికప్పుడు అక్కడ నాకు కంప్లీట్ అవి ఎప్పటికప్పుడు చేయడం అనేది పార్లమెంట్ లో ఉన్నప్పుడు అలవాటు అయింది సార్. ఎప్పుడు చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ లాయల్టీ ఉంది కదా సార్. నేను పెరల్ ర్యాంక్ హోల్డర్ ని. నేను కొరలు కాలే, ఓనెక్స్ కాలేదు, ఓన్లీ పెరల్ మాత్రమే. నాకున్న టీం వాళ్ళే అన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పెరలైనా సరే మీరు ఏంటంటే మీకు వచ్చిన టీమ్ లో వచ్చిన దాన్ని బట్టి మీరు ఇలాగా ఇంత హెవీగా చేశారు. మీరు ఎంత 7,862 వావ్ పెరల్లో ఉండి టీం వర్క్ చేసినా గానీ మళ్ళీ ఎక్కువ చేయలేదు. వచ్చినవన్నీ టీం కి వాడేసిన డీపీలన్నీ. లాస్ట్ ఇక వాళ్ళు ఎవరు సీడ్ ఫండింగ్ చేయపోయేసరికి ఆ నైట్ క్లోజ్ అయ్యే టైం వరకు చేసేసుకున్నాం, ట్రాన్స్ఫర్ చేసుకున్న కైండ్స్ ఇవన్నీ. సూపర్ సూపర్ సార్, సూపర్ సూపర్ వర్క్. 7,862 అంటే మామూలు మాట కాదు సార్. మేము తోపా చేసినా మాకు 32,000 సార్. మీరు పెట్లలోని దగ్గర మీరు 7,800 అంటే మామూలు మాట కాదు. ఇందులో మళ్ళీ ఒక 4,000 సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళిపోయినా, ఒక 4,000 టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నాయి. ఎస్ సార్, రెండింటిలో కూడా మీకు యూటిలైజ్ అవుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. యూటిలిటీ వచ్చిన తర్వాత యూజ్ అవుతుంది. ఇంకొక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. ఇందులో పీవీసీ మెటా కమ్యూనిటీ అని కొట్టినాం, బిఎన్బి స్మార్ట్ చైన్ ఎక్స్ప్లోర్ వస్తుంది కదా. ఇక్కడ హోల్డర్స్ పెరుగుతున్నారు, తగ్గుతున్నారు. అంటే ఇది ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది? ఇది హోల్డర్స్ అనేది సార్. హోల్డర్స్ అనేది అంటే ఏమీ లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంతమంది మనకి ఇప్పుడు మినిమం మనకి సిస్టమ్ ఇచ్చింది చూసారా, 100 పీవీసీ మెటా అనేది హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అవును, వ్యాలెట్ లో. ఎందుకు సార్? అది ఏంటంటే మన కమ్యూనిటీ అనేది షో చేయడానికి. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, కొంతమంది ట్రేడర్స్ ఉంటారు కదా సార్, పీవీసీ మెటా డౌన్ అయినప్పుడు ఏం చేస్తారంటే హెవీగా కొనిపెట్టేస్తారు చాలా మంది. ఓకే సార్. అలానే అప్పుడు ఏంటంటే మనకి 2,19,000 2,20,000 అని షో చేస్తుంది. ఓకే. వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, కొంతమంది రేట్ కొద్దిగా ఒక జస్ట్ సెన్స్ లోనే పెరిగేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం మళ్ళీ స్వాప్ చేసేస్తారు. ఎలాగా యూఎస్డిడి కింద కానీ బిఎన్బి కింద కానీ స్వాప్ చేస్తారు. అలాంటప్పుడు కౌంటింగ్ ఏమవుద్ది, ఇక్కడ 733 ఉన్నది, ఒకవేళ 10 మెంబర్స్ అలా స్వాప్ చేశారంటే ఇక్కడ 733 ఏమవుద్ది, 723 హోల్డర్స్ అని వస్తుంది. అలాగే సార్ తగ్గుతారన్న. నిన్న 90 వరకు 784 90 వరకు వెళ్ళిపోయింది, మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 33 అదే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా ట్రేడర్స్ సార్. ఇంకా వాళ్ళు
ఓన్లీ తగ్గినప్పుడు కొంటా ఉంటారు, మళ్ళీ కొద్దిగా పెరగగానే మళ్ళీ అమ్ముతా ఉంటారు, మళ్ళీ తగ్గగానే మళ్ళీ కొంటా ఉంటారు. సేమ్ అంతే, ఇవాళ మళ్ళీ ఒక స్వాపింగ్ అని చేసుకుంటా ఉంటారు. 12,436 కాయిన్స్ బర్న్ కావడం జరిగింది. ఉమ్, ఆ టైం తర్వాత నుండి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడే చూస్తాను అవును సార్. ఎన్ని అవర్స్ లో ఉమ్, ఎంతమంది పెరిగిండ్రు, ఇందులో నేను అవునవును. ఒక్కనైనా చేశాను వన్ డే అని చూసుకుంటా. ఉమ్. యాక్చువల్గా నేను మీరు ఎల్ఐసి ఏజెంట్ వర్క్ మీరు ఒక చేస్తున్నాను. అందులో పోయిన కస్టమర్ దగ్గర ఒక వ్యాలెట్ ఓపెన్ చేసుకుంటూ సీడ్ ఫండింగ్ చేసుకుంటూ వస్తున్నా. వావ్, సూపర్ కాకపోతే సార్. నేను ఇన్ని రోజుల బట్టి ఏమనుకున్నా అంటే సీడ్ ఫండింగ్ చేస్తేనే ఐడియా ఇందులోకి వస్తుంది కావచ్చు అనుకున్నా. ఇప్పుడు ఒక క్లారిటీ లేదు ఇచ్చింది. లేదు సార్, ఫస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి లేదు లేదు. అందులో 100,000 కాయిన్లు కొనిపెట్టినా మనకు ఒక నెంబర్ వస్తుంది అనే విషయం తెలియదు. అవును సార్, అవును సార్. కమ్యూనిటీ అనేది యాడ్ అవుతూ ఉంటది. ఈ వర్క్ నేను ఎక్కువ చేస్తా ఇక నుండి. ఇన్ని రోజులు సీడ్ ఫండింగ్ అనే వరకు అది 1000 రోజుల అమ్మో అంటున్నారు. ఇప్పుడు అలా లేదు, ఇక ఒక క్లారిటీ వచ్చింది. లేదు సార్, లేదు సార్. అంటే కమ్యూనిటీ అనే షో అవడానికి చాలా మంది అలాగనమాట. ఇప్పుడు సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అనేది మనం ఏంటంటే మనకి కంపల్సరీ సార్, మనకి కావాల్సింది. ఎందుకంటే మనం పెర్లవెన్ నుంచి కంటిన్యూ వస్తున్నాం కాబట్టి మనం లాంగ్ లాంగ్ లెంత్ మనం పీవీసీ మెటాతో అనేది కంటిన్యూటీ అవుతాం సార్. దాని మూలన మనకు కంపల్సరీ ఉండాల్సిందే, మనకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటది. ఇప్పుడు అవుట్ సైడ్ పర్సన్స్ ఏంటి సార్, ఈ రోజు వచ్చామా రేపు వద్దని కొద్దిగా బెనిఫిట్ వచ్చిందా చాలు అన్నట్టుగా వాళ్ళు అయిపోతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి సార్ మెథడ్ కాడ. ఒక్కొక్క దగ్గర వాలెట్ అడ్రస్ ఉంది, ట్రాన్స్ఫర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది. సరే, అవి మీరు పైన మీరు యాష్ ట్రాష్ అవి చెప్తున్నారు కదా, ఆ, ఆ యాష్ ట్రాష్ అవన్నీ అనేది ఇంకా దానికో డేటా సార్, అది అంతే. కాదు కాదు, ఇక్కడ ట్రాన్సాక్షన్ యారిష్ ఇక్కడ. అదే అదే సార్, ట్రాన్సాక్షన్ యాష్ కదా, అవన్నీ కూడా దానికి సంబంధించినవి. ఇంకా అవన్నీ మీరు ఏ ట్రాన్సాక్షన్ మీరు చేసిందా సార్, ఇది మామూలుగా సిస్టమ్ తరపున మీరు ఓపెన్ చేసింది, ఇది మీ వ్యాలెట్ నుంచి ఓపెన్ చేశారు ఇది? ఇప్పుడు బిఎన్బి దగ్గర ఓపెన్ చేశాను, పీవీసీ మెటా కమ్యూనిటీ. బిఎన్బి దగ్గర అంటే ఓకే ఓకే సార్. బిఎస్సి స్కాన్ ఉంది కదా, ఇందులో ఓపెన్ చేశాను. అవునవును. పైకి వెళ్తే అది మీ వ్యాలెట్ అడ్రస్ లో అయితే కానీ మీ ట్రాన్సాక్షన్స్ అయిన కాంటాక్ట్ అడ్రస్ అన్ని కూడా ఇందులో ఉంటాయి అన్నమాట, షో చేస్తారు. ఇందులో కొన్ని లేదు పదాలు ఒకవేళ అనేది వాళ్ళ మీనింగ్ తెలియక అడుగుతున్నాను. మామూలుగా ట్రాన్స్ఫర్ అంటే వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకుని ట్రాన్స్ఫర్ అని వస్తుంది. ఇక్కడ తర్వాత వ్యాలెట్ అడ్రస్ వచ్చినట్టు అనిపించింది. అవును, ఎగ్జిక్యూట్ వ్యాలెట్ వచ్చింది. అడ్రస్ కంపల్సరీ వస్తుంది సార్. తర్వాత కాల్ వ్యాలెట్ వచ్చింది. అడ్రస్ వ్యాలెట్ అడ్రస్ వస్తుంది, వాళ్ళు ఎంత ట్రాన్స్ఫర్ చేసే ఏంటి అన్నది కూడా వస్తుంది, వాళ్ళు ఏం ట్రాన్స్ఫర్ చేశారు, యూఎస్డియా లేకపోతే బిఎన్బియా అవి కూడా వస్తుంది ఆ అడ్రస్ లో. అలాగే ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ అక్కడ చూడండి, అమౌంట్ కూడా వచ్చింది చూసారా? అవన్నీ డాలర్స్ అనమాట. డాలర్స్ లేకపోతే పీవీసీ మెటా అయితే కానీ పీవీసీ మెటాలు ఉంటాయి. ఒకవేళ బిఎన్బి అయితే కానీ బిఎన్బికి సంబంధించి ఉంటాయి, యూఎస్డి అయితే యూఎస్డికి సంబంధించి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, మీ వర్క్ అనేది అలా కంటిన్యూ చేయండి. సూపర్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సీడ్ ఫండింగ్ చేసి ఇప్పటికి 2 years అయింది సార్. సార్ సార్ కాకపోతే ఒక బాధాకర విషయం ఏంటంటే 1200 నుండి 1 రూపీకి వచ్చింది అనుకున్నాం, కానీ 1 రూపీలో కొనుక్కుంటే మరి 1200 ఇస్తే ఎంత అమౌంట్ మిగులుతుంది అనేది అన్న రోజుల్లో అది ఆలోచన. అవును సార్, అది ఆలోచించట్లేదు. 1 రూపీ వచ్చిందని బాధపడుతున్నాం, కానీ అది 100కి వెళ్ళినా 1000కి వెళ్ళినా 10,000కి వెళ్ళినా 1 lakh వెళ్ళినా ఫ్యూచర్ చేంజ్ ఉంటుంది. సార్ ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకి ఏదైనా కానీ ఆఫ్టర్ 2-3 years లో వాళ్ళు హెవీగా బెనిఫిట్ ప్రాఫిట్ అనేది పొందుతారు సార్. సీడ్ ఫండింగ్ చేయలేదు కానీ టోకెన్ ఫార్మింగ్ చేశాను. ఎవ్రీ మంత్ ఒక 15,000 తీసేసుకొని కుటుంబాన్ని గడిపేస్తున్నా ఇప్పటి వరకు, గత 1 year నుండి. సూపర్ సూపర్. ఇప్పుడు సీడ్ ఫండింగ్ కూడా నేను ఎక్కువ చేయాలి, ఒక 10,500 చేసేసి ఉంచాను.
అవును సార్. టీమ్ అవును సార్, చేస్తాను. మీరు 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 దాన్ని మీరు చేసుకున్నా గానీ అది పెరుగుతూ ఉంటది కదా, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటది అది. అవునవును. అవును సార్. ఎక్కువ టోకెన్ ఫార్మింగ్ పెట్టాను ఇన్వెస్ట్మెంట్ మొత్తం. అవును సార్. ఉమ్, ఎవ్రీడే $18 వస్తున్నాయి కదా. అవును సార్. పూర్తిగా క్లోజ్ కాకుండా ఉండడానికి టీం కాపాడుకోవాలి, మళ్ళీ నా వ్యాలెట్ ఉమ్, చూసుకోవాలి డౌన్ కాకుండా. yes. ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ మీరు వచ్చింది ఆల్రెడీ చూడండి, ఇంకా 90 days మీరు ప్లానింగ్ తో క్లోజ్ కూడా అవుతాయి. మీరు ప్లానింగ్ విత్ కూడా ఎర్లీ బర్డ్ చేస్తున్నారు కాబట్టి మీకు స్పీడ్ అప్ అంటే ఓన్లీ 200 days లోనే డబుల్ ఇన్కమ్ తీసుకుంటారు కదా. వేరే మిత్రుడు 1 lakh పెడితే 2 years రిటర్న్ అవుతుంది. నేను 3.5 పెట్టి ప్లానింగ్ తో చేసుకున్నా కూడా నాకు 18 years రిటర్న్ వస్తుంది. అవును సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. పివిసి మింట కుటుంబ ఓకే సభ్యులందరికీ సార్, థ్యాంక్ యూ సార్. మరి ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పర్వదినం ఎస్ సార్. ఉపయోగించుకోండి. సేమ్ టు యూ సార్, సేమ్ టు యూ మీకు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే, సార్. 2 హ్యాండ్ రైజులు వచ్చినాయి, తీసుకుందాం. ఎండి తీసి ఎండి అక్బర్ సలీం సార్, వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్. ఎండి గుడ్ మార్నింగ్ అక్బర్ సార్. సలీం సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ వాయిస్ క్లియర్ ఉంది కదా? సూపర్ సార్, సూపర్ క్లియర్ గా వస్తుంది మీది. సార్ అంతకుముందు నేను పోయిన ఇయర్ నవంబర్ లో 1000 పీవీసీ మీటర్లు సిటీ పని చేస్తే కట్ అయినా అన్నాను కదా సార్. అవును సార్. అవి ఇంతవరకు కూడా షో చేయలేదు సార్, వస్తాయి అంటారు సార్ అది. సార్ అదే కదా సార్, మనకి మన రాజేష్ సార్ కూడా చెప్పారు, అది వర్క్ అనేది మరి ఇంకా సిస్టమ్ తరఫున ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుద్దో ఇంకా అప్పుడు వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది సార్. ఆల్రెడీ సిస్టమ్ మెయిల్స్ అవి కూడా వెళ్ళినాయి కాబట్టి అది ఒకవేళ ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుద్దో మీకే కదా సార్. ఆ రోజు చాలా మందికి కూడా అలా అయినట్టుంది, చాలా మంది అప్పుడే 3-4 పర్సన్స్ అలాగే చెప్పారు కాబట్టి ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుద్దో ఇంకా అప్పుడు మీకు అందరికి కూడా షేర్ అవుద్ది. అది ఆల్రెడీ ఒకరికి రిఫ్లెక్ట్ అయిందంటే అందరికి తెలుస్తుంది సార్, నో ప్రాబ్లం. సార్ ఈ డియాప్స్ ఎప్పుడు క్లియర్ అవుతాయి సార్? అదే తెలుసు సార్, ఇంకా ఆ ట్రస్ట్ వ్యాలెట్ తరపున అది డిఆప్స్ అనేది క్లియర్ అవ్వాలన్నారు. మరి ఏమన్నా నెక్స్ట్ వర్షన్ ఏమన్నా మళ్ళీ అప్డేట్ అయిన వరకు వెయిట్ చేయాలన్నమాట. అయితే అందులో చిన్న విషయం ఏంటంటే, ఒక సామ్సంగ్ సెల్ లో ఆ యొక్క 4 వ్యాలెట్లు ఉన్నాయి సార్. అందులో ఫస్ట్ ఓకే. వ్యాలెట్ ఏమో ఓపెన్ అయితే లేదు, మిగతా 3 వ్యాలెట్లు ఏమో ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వట్లేదా? ఒకటేమో ఓపెన్ అయితే లేదు, మిగతా 3 వ్యాలెట్లు మూడో ఏమో ఓపెన్ ఓపెన్ అవుతున్నాయి. అదే సార్, అదే చెప్పేది. ఈ డియాప్స్ అనేది లేకముందు ఈ 3 వ్యాలెట్స్ అనేది వాళ్ళు ఇన్స్టాల్ చేశారు, యూటిలైజ్ చేశారు. ఈ డియాప్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని తర్వాత ఈ 4వ వ్యాలెట్ అనేది ఒకవేళ చేసింటారో దాని మూలన మీకు అది డియాప్స్ అని వస్తుంది అనమాట. కానీ ఈ మూడింటి కన్నా ఫస్ట్ వ్యాలెట్ ముందుగా చేసుకున్నాను సార్ అది. అవునా సార్? మరి ఏమో సార్, అది అలా అయితే ఒకవేళ ఏమన్నా మరి అదే ఫార్మాట్ ఏమైనా చేసి మళ్ళీ ఏమన్నా ఇన్స్టాల్ చేస్తారో ఏంటన్నా తెలుసు. ఏమో అలా అయినాయి కూడా అలాగే అవుతుంది సార్. ఇన్స్టాల్ అయితే చేయలే కానీ మరి దాని గురించి అని సేఫ్ కాల్ వేసుకోవడం జరిగింది సార్ అది. సేఫ్ వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం సార్. క్లియర్ అవుతుంది సార్, మనకి తొందరలోనే క్లియర్ అవ్వచ్చు. అది ఆల్రెడీ అప్పుడే చాలా రోజులు అయిపోతుంది కదా డియాప్స్ అని, దాని గురించి క్లియర్ అవ్వచ్చు మనకి. ఈ డియాప్స్ తొందరగా అయితే కొంచెం మన హోల్డర్లు పెరిగేటట్టున్నారు సార్. పెరుగుతారు ఇప్పుడైనా సరే, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే మనకి ఈ ట్రస్ట్ వ్యాలెట్ లో అనేది ఉన్నా కానీ మనం ఇదే కదా సార్, అందులో 12 ఫీవర్స్ అనేది అందులో వేస్తున్నాం కదా, వేరే కొత్తగా ఏమి వేయట్లేదు కదా. అదే సార్, ట్రస్ట్ వ్యాలెట్ ఇప్పుడు వేసి రేపంతా మళ్ళీ ఈ వాట్స్ తీసుకొని మళ్ళీ సేఫ్ కాల్ వేసుడు అవుతుంది కదా సార్. అవును సార్, అవును సార్. దాని గురించి అయిపోతుంది సార్, క్లియర్ అవ్వద్ది మనందరికి కూడా. ఎందుకంటే వర్క్ అనేది కొద్దిగా స్పీడప్ అవుద్ది. మీరు చెప్పింది ఏంటంటే ఇది క్లియర్ అవుతే కనుక వర్క్ అనేది స్పీడప్ అవుద్ది. ఇంకా వరకు కొంచెం స్పీడ్ ఉంటుంది. అవును సార్, మనకు కంప్లీట్ వర్షంలో మరి అవ్వాలి. మరి మేబీ మనకి ఫిబ్రవరిలోనే క్లియర్ అవ్వాలి అది సార్. మరి ఎందుకు ఇంకా లేట్ అవుతుంది? ఒకవేళ ఏమైనా మనకి విడ్రాల్ అనేది ఏమన్నా అవ్వచ్చేమో. విడ్రాల్ మనకి ఆల్రెడీ వస్తాయంటున్నారు కదా సార్, విడ్రాల్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఒకవేళ డిఎఫ్స్ అనేది క్లియర్ అవ్వచ్చేమో. అదే సార్, తొందరగా అయితే బాగుంది. అవును సార్, అవును సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్.
గుడ్ ఈవినింగ్ సార్. శివ మిమ్మల్ని ఇన్వైట్ నాగశేష్ చేయబోతున్నాను. నాగేష్ సార్. నాగేష్ సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. నాగశేష్ సార్ 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 వెల్కమ్ సార్ సార్. ఒక్కసారి ఆ, నాది వ్యాలెట్ ఓపెన్ చేస్తాను సార్, ఒకసారి చూడండి అని ఒకసారి ఫోన్ చేస్తాను సార్, చేయండి సార్. ఓకే సార్. స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే సార్. వెంకటేష్ సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. సార్ రమేష్ సార్ ఒక 1 minute సార్. సార్ది స్క్రీన్ షేర్ ఇస్తున్నారు కదా, తర్వాత మీరు షేర్ చేసుకుంటారు కదా. ఓకే. మీరు మీరు కూడా రూపీస్ లో పెట్టుకున్నారు సార్. సార్ 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 రూపీస్ లో పెట్టానా? చేస్తాను సార్, డాలర్లో చేస్తాను, మారుస్తాను. నో ప్రాబ్లం, మారుస్తాను నో ప్రాబ్లం. ఎందుకంటే సార్ అది డాలర్స్, మన ట్రస్ట్ వాలెట్ అనేది ఇంటర్నేషనల్ కాబట్టి ఎప్పుడైనా సరే డాలర్స్ లోనే ఉంటేనే మీకు దాన్ని ఏదైనా కానీ బాగుంటుంది సార్. అది మారుస్తాను సార్, మారుస్తాను సార్. అయితే నేను చాలా ఎందుకు మంది చేస్తున్నా సార్ ఏంటంటే అంటే ఇప్పుడు సార్ వాల్యూ అనేది మీరు చూసుకోవడానికి కదా సార్. అవును సార్. అయితే ఇంకోటి ఏంటి సార్ అంటే ఇది ఆ, ఎందుకు చేస్తున్నారంటే ఇప్పటి వరకు నా దాంట్లో దాంట్లో ఏం చేసినా ఏమున్నాయో తెలియట్లేదు. ఒక్కసారి ఒక్క ఓకే, వ్యాలెట్ చూస్తే మిగతా నేను చూసుకుంటాను. నా మిగతా 10 వ్యాలెట్స్ ఓకే ఉన్నాయి సార్. కానీ ఈ ఒక్కటైనా మీరు ఒకసారి క్లారిటీగా అన్ని మేము చూడండి సార్. అవును సార్, క్లారిటీగా మేము క్లారిటీ చెప్తాము. సార్. ఓపెన్ చేయండి. ఓకే. చేస్తున్నా సార్, చేస్తున్నా సార్. ఓకే. ఇదే సార్, ఇదే కావాలి మాకు. మీ డౌట్స్ అనేది అడగడమే మాకు, ఇంకా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం సార్. మీ డౌట్స్ అడిగితేనే మాకు హ్యాపీగా ఉంటది. నేను అందుకనే అవును ఇన్వైట్ సార్, చేసేది ఎవ్రీడే కూడా. ఎవరైనా ఏ డౌట్ ఉన్నా కానీ అడగండి అని చెప్పేసి అందుకనే అడిగేది. అవును సార్, అవును సార్, అవును సార్. అందుకని ఓపెన్ చేస్తున్నాను సార్. ఒక్కసారి ఒక్కటి మనకి ఎస్ క్లియర్ సార్. అయితే అంటే ఏమైనా చేయాల్సిన పనులు ఉన్నాయా, ఏమైనా కరెక్టే చేస్తున్నావా లేదా అనేది అదే 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 తెలియట్లేదు. చూద్దాం సార్. అదే 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 ఓపెన్ చేశారు కదా, చూద్దాం. అవును సార్. ఓకే. కనెక్టెడ్ వ్యాలెట్ లో 130, అది 14 ఉన్నాయి మీకు. స్టేకింగ్ వ్యాలెట్ టచ్ చేయండి పక్కన. చేస్తున్నాను సార్. ఓకే. 118 ఉంది సార్. ఇక్కడైతే ప్రెసెంట్ అయితే మీకు ఇక్కడ వర్క్ ఏం లేదు. ఓకేనా? కిందికి వెళ్ళండి. ఓకే, ఇది వెళ్ళాలా సార్? కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళండి. అవును సార్, ఓకే. స్టేకింగ్ వెళ్ళాను సార్. స్టేకింగ్ స్టేటస్ అనేది టచ్ చేయండి. చేశాను. ఓకే. 2500 స్టేకింగ్ చేశారు సార్. టోకెన్ స్టేకింగ్ అనేది 2500 చేశారు. ఓకే సార్. పక్కన వ్యాలెట్ ఓకే, స్టేకింగ్ అనేది టచ్ చేయండి. చేశాను సార్. ఇందులో ఇందులో 241 అనేది చేశారు. ఓకే, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఓకే క్లియర్. మనకి రివార్డ్ స్టేటస్ అనేది టచ్ చేయండి. అందులో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. రివార్డ్ స్టేటస్ సార్. ఓకే, రివార్డ్ స్టేటస్ సార్. ఇక్కడ మనకి ఏమన్నా ఒకవేళ 1000 ఉంటే కనుక మనం రీస్టేకింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే రివార్డెడ్ సార్. లో మనకి రిలీజ్ అయింది. ఓకే సార్. ఇక్కడ కూడా మీకు ఏంటంటే 528 అనేవి మీకు అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే సార్. ఓకే, ఓకే, రిలీజ్ ఓకే రిలీజ్ సార్. అయి ఉన్నాయి. కానీ ఈ ఎప్పుడైతే మీకు 1000 అవుతాయో అప్పుడు మీరు రీడ్ మనీ చేసుకొని టోకెన్ స్టేకింగ్ చేసుకున్నారనుకో, అప్పుడు మీకు ఆ 2500 ప్లేస్ లో 3500 అనేది అవుతాయి అనమాట. అది అప్పుడు మీకు రీసీడ్ ఫండింగ్ లాగా అవుతుంది. రీసీడ్ ఫండింగ్ చేస్తారు. రీసీడ్ ఫండింగ్ అవుద్ది. మీకు మళ్ళీ వచ్చేది కూడా పెరుగుతూ ఉంటది. అవును సార్, అవును ఓకే. సార్, అవును సార్. అంటే ఇప్పుడు 5 వస్తున్నట్టు వ్యాలిడ్ సార్. ఇప్పుడు స్టేకింగ్ లో స్టేకింగ్ రివార్డ్ లో మనకు మీకు 4.3, మళ్ళీ రెఫరల్ లో 1.7 అది వస్తుందా సార్ నాకు రోజుకి? 7. ఎస్ సార్. ఎవ్రీడే మీకు అంటే మీకు 15% కట్ అవగా ఈ వచ్చేది అనమాట. అంటే ఎవ్రీడే మీకు 5.750 వస్తున్నాయి. ఓకే, ఓకే, ఓకే. పీవీసీ నెక్స్ట్ టైం పీవీసీ చేయాలి సార్. మెటల్ అన్ని రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, అక్కడ వ్యాలిడ్ స్టేకింగ్ అనేది టచ్ చేయండి. అక్కడ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. అక్కడ కూడా ఏముండవు. పైన పైన సార్. వ్యాలెట్ స్టేకింగ్ సార్. ఓకే. ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఓన్లీ 129.65 ఉన్నాయి. ఓకేనా సార్? సార్. అంటే మీకు అవైలబుల్ రివార్డ్ లో మీకు ఎప్పుడైతే మెటావర్స్ లో యూటిలైజ్ చేసుకోవడానికి ఇవి పనిచేస్తాయి. ఇక్కడ వచ్చినాయి. ఓకే, ఓకే. ఓకే ఇవి సార్. ఇక్కడ వచ్చినాయి, మనం ఏం ఓకే. చేయాల్సిన అవసరం లేదు కదా సార్? ఇవి ఎట్లా ఉంటే అట్లా ఉండాలా, ఏం లేకపోతే చేయట్లేదు. ఇవి కూడా రెడీ వేవ్ చేయాల్సిన ఇవేం అవసరం లేదు? చేయట్లేదు. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ మీకు ఏంటంటే ఓకే, మీకు ఆల్రెడీ మీరు చేసినవి ఇక్కడ మీకు అవైలబుల్ లో ఉన్నాయి అనమాట.
ఎప్పుడైతే మీకు ఇవి ఓకే పెరుగుతూ ఉంటాయో మనకి మెటావర్స్ లో యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే ఓకే ఇప్పుడు సార్, నెక్స్ట్ ఏమైనా చేయాలా సార్ ఇలా ఇంకా? ఇదైతే ఇక్కడ ఇందులో ఏం లేదు సార్. ఇక్కడ కంప్లీట్ వర్షన్ లో ఇక్కడ అయితే క్లియర్ మీకు. ఓకే టోకెన్ ఓన్లీ ఫార్మింగ్ వెళ్ళండి టోకెన్ ఒకసారి. వెళ్ళండి సార్. టోకెన్ స్టేకింగ్ లో ఒకటే మీరు 1000 అయినప్పుడు మీరు రీస్టేకింగ్ చేసుకోవడం అంతే. ఓకే సార్. ఉమ్. కొద్దిగా స్లోగా ఓపెన్ అవుతుంది సార్. అంతే సార్, మనం డేటా యూజ్ చేస్తూ ఉన్నాం కదా సార్. డేటా అనేది ఫుల్ ఉంటే కనుక ఫుల్ స్పీడ్ అవుతుంది. డేటా ఫుల్ ఉంది సార్. ఈ రోజు ఏదంటే ఎక్కువ ఏం చేయలేదు. సో నాది అన్లిమిటెడ్ డేటా, అవునా? అయినా కూడా ఓన్లీ 500 MB అయిపోయింది అంతే. ఓకే ఓకే. ఉమ్. ఈ వ్యాలెట్స్ అన్ని కూడా అందుకే సేఫ్ కాల్ వేసుకోవడం బెటర్ సార్. ఒకటే చేస్తారు, మిగతా కూడా యాడ్ చేస్తారు రేపటి. చేసుకోండి సార్. అంటే ఇప్పుడు మీకు ఎవ్రీడే మీకు యూటిలైజ్ చేసేది మీరు వేసుకోండి. అవసరం లేదు అన్నది ఇంకా ట్రస్ట్ వాలెట్ లో ఉంచుకోండి. తర్వాత ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేసి ఏంటంటే ట్రస్ట్ వాలెట్ లో ఉంచుకోండి. అదే సార్, ఎవ్రీడే కంటిన్యూగా ఎక్కువ చేయాల్సినది కూడా దానిలో చేస్తా. మీరు చేసుకోండి అంతే. ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే మీకు స్పీడప్ గా ఓపెన్ చేసుకోవడానికి, ఒకవేళ ఇందులో డియాప్స్ అని వచ్చినా కానీ అందులో యూజ్ చేయడానికి బాగుండదు అన్నమాట. ఓకే సార్, నాకు డి యాప్స్ అని ఏం రావట్లేదు కానీ కొద్దిగా స్లో అవుతుంది సార్, అదొక్కటే బాగలేదు. ఇప్పుడు ఆ న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ కూడా రోజు 105 చేసేది కూడా చాలా స్లో అవుతుంది నాకు. ఓకే ఓకే ఓకే. డాటా బాగానే ఓపెన్ అయింది, మీకు ఫార్మింగ్ అనేది లేట్ అవుతుంది. అవును సార్. ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రారా సార్? బ్యాక్ వెళ్దా? ఓకే నో ప్రాబ్లం. ఇది సార్. ఓకే అయినట్టుందేమో. ఇది ఫార్మింగ్ వాలెట్ చూడరా సార్? ఫార్మింగ్ వాలెట్ టచ్ చేయండి. ఓకే సార్, ఇందులో ఇన్ని పెండింగ్ ఎందుకు ఉంచేది సార్? ఇందులో లేదు సార్, రోజు 1000 చేస్తున్నారు. అవును సార్, సార్ రోజు చేస్తున్నా కానీ ఎవ్రీడే చేస్తున్నాం. అవునా అవునా. ఓకే అంటే సార్, రోజు చేస్తున్నది లాస్ట్ టైం 23కి చేశారు సార్. 23 నుంచి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు మరి? అది 23 నుంచి నేను కొద్దిగా ప్రయాగరాజ్ వెళ్తుండే పెళ్లిడే సార్, అక్కడ నెట్లు లేదు ఓకే సార్. అంటే అది ఓకే సార్, అయోధ్య అంటే మీకు అదంతా ఓకే ఓకే సార్. ఓకే నో ప్రాబ్లం. ఎవ్రీడే మీకు చేసే ఛాన్స్ ఉంది కాబట్టి కంప్లీట్ వర్షన్ లో మీరు బిఎన్బి వేసుకొని చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ చేసుకుంటేనే సార్, ఇక్కడ మీరు చేసుకుంటేనే అక్కడ మీకు రివార్డ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇక్కడ నో బెనిఫిట్. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఆ రోజు నుంచే మీకు రివార్డ్. అంటే 1000 days కి మీరు ఇప్పుడు ఈ రోజు 100 చేశారు అనుకోండి సార్, 1000 days కి మీకు కంప్లీట్ వర్షన్ లో అక్కడ రివార్డెడ్ లో యాడ్ అవుద్ది. దాని మూలంగా ఎప్పటికప్పుడు చేసుకోండి. అంటే 1000 days కు స్టార్ట్ అవుతుందా లేదా 1000 days కు ఎండ్ అవుతుందా? 1000 days కి ఎండ్ అవుద్ది కంప్లీట్ వర్షన్ లో. ఓకే, మీరు ఈ రోజు 100 చేస్తారు సార్. అవును సార్, ఇప్పుడు 100 ఈ రోజు చేస్తాం, 100 కాబట్టి 105 అయిపోద్ది. ఎప్పుడైతే మీరు 105 చేస్తారో అది మనకి రివార్డెడ్ లోకి యాడ్ అవ్వాలంటే 100 కూడా ఎప్పటికి ఎవ్రీడే మీకు 0.1% చెప్పున 1000 days కి మీకు అక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఎంతైతే మనకు కట్ అయితే అంతే వస్తుంది తప్ప మళ్ళీ ఎక్స్ట్రా ఏం రాదు. ఈ ఎక్స్ట్రా ఏం రాదు సార్. మన డిపిస్ ద్వారా కన్వర్ట్ చేసి, ఇప్పుడు మనకి డిపి ఎంత ఉంటుంది సార్, డిపిని యూఎస్డిడి కింద మార్చి యూఎస్డిడి నుంచి మనకి అక్కడ రివార్డెడ్ లో ఇస్తున్నారు. దాని మూలనే మీకు ఓన్లీ 100% ఇది 200% కాదు ఇది ఫార్మింగ్ వ్యాలెట్ అనేది. ఈ మన డిపిస్ సార్, మన డిపిస్
అవును సార్, అర్థమైంది. అవును, డిపిఎస్ పెట్టినందుకు దాన్ని ఓకే. ఇట్లా మనకి ఇస్తుండు. అవునవును ఓకే. సార్, ఎందుకంటే మన యూఎస్టీ వాల్యూ రూపంలో ఇస్తున్నారు అనమాట. డిపిని యూఎస్టీ రూపంలో కన్వర్ట్ చేసి మనకి యూఎస్టీ రూపంలో ఇస్తున్నారు. సార్ ఇప్పుడు నేను ఏమన్నా సరే రోజు 105 కొడుతున్నాం కదా, ఈ కొట్టిన ఎక్కడ వెళ్ళి ఒకసారి చూద్దామా సార్? అవన్నీ చాలా కొట్టినాయి ఇప్పటికే. చూపిస్తా ఎక్కడ చూపిస్తా ఎక్కడ వెళ్ళి చూపిస్తాను సార్. అంటే ఇది మీకు క్లియర్ వర్షన్ లో మీకు చెప్తున్నాను అనమాట, చేసేసుకోండి అని. ఓకే, నెక్స్ట్ స్టెప్ అదే చేస్తాను మంది. సార్. ఓకే, పైకానండి సార్, పైకానండి. అవునండి. ఫార్మింగ్ స్టేటస్ అనేది టచ్ చేయండి ఒకసారి. ఓకే సార్, మన ఫార్మింగ్ స్టేటస్ లోకి వచ్చాం. సార్. ఓకే, టోకెన్ ఫార్మింగ్ 500 అదే 513తో చేశారు సార్. ఓకే, టోకెన్ ఫార్మింగ్ సార్. అనేది. ఓకే, ఓకే. పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ అని చూసారా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఇది సార్, ఇది మీరు డిపిఎస్ ద్వారా చేసింది. ఇప్పటికి ఎన్ని చేశారంటే 1500 చేశారు సార్. ఓకే, మీరు ఇక్కడ సార్. 23వ తారీఖు చేసిన దానికి 3 రోజులకి ఎంత వచ్చింది చూడండి సార్. ఇక్కడ 0.100% తో 0.300% అనేది వచ్చింది మీకు. ఓకే, అందుకనే మీరు లేట్ చేసే కొద్దీ మీకు లేట్ అవుతా ఉంటది అనమాట. ఎప్పటికప్పుడు మీరు చేసుకుంటే ఈ చూడండి కిందది, మీరు ఎప్పుడైతే 22 మే చేశారు 2024, ఇప్పటికి ఎన్ని $30 మీకు ఆల్రెడీ రిలీజ్ ఇచ్చేసారు అనమాట. అది ఓకే. ఓకే. ఓకే సార్, ఓకే. ఇది అయిపోయింది కదా సార్. ఇప్పుడు పక్కన మనకి రివార్డ్ స్టేటస్ అని ఉంది కదా, కిందే రివార్డ్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. $1500 ఇంకో 1500 ఉంటాయి కాబట్టి అంటే $3000 ఉంటాయి మీకు వ్యాలెట్. సూపర్ సార్, సూపర్. చేసుకోండి, కానీ ఏంటంటే పెండింగ్ అనేది పెట్టుకోవద్దు. 100 ఒక 15 days చేసుకున్నారంటే కంప్లీట్ వర్షన్ మీకు అయిపోద్ది. ఓకే సార్, పక్కన మనకి రీడీమ్ రివార్డ్ అని ఉంటుంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్, ఇందులో టోకెన్ ఫార్మింగ్ రివార్డు. ఓకే సార్, టోకెన్ ఫార్మింగ్ రివార్డు 443 ఉన్నాయి సార్. ఓకే, ఇప్పటికి 43 అంటే మీకు ఎవ్రీడే మీకు $2 అనేది $2 అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ టచ్ చేయండి ఒకసారి. వ్యాలెట్ ఫార్మింగ్ చేయాలా సార్? టచ్ చేయండి ఒకసారి, అందులో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకే, 79 ఉన్నాయి సార్. 79.73 వ్యాలెట్ రివార్డ్ లో ఉన్నాయి. ఎస్ సార్, మీరు ఆ 1500 కూడా మీరు చేసుకుంటే మీకు ఇందులో ఇంకా పెరిగేవుతా ఉంటాయి ఇంకా మీకు. ఓకే, మీకు ఇక్కడ 1.52 అని చూపిస్తుంది చూసారా డాలర్. ఎవ్రీడే మీకు అంత రిలీజ్ అవుతుంది కదా. మీకు ఆ 1500 కూడా కంప్లీట్ వర్షన్ లో మీరు చేశారంటే ఇక్కడ ఏమవుద్దంటే $3 అనేది మీకు ఎవ్రీడే రిలీజ్ అవుద్ది. అప్పుడు ఫర్ మంత్లీ $90 అనేది ఇక్కడ మీకు వ్యాలెట్ రివార్డ్ లో యాడ్ ఉంటాయి మీరు. ఓకే. ఓకే, తీసుకోవచ్చా సార్? అదే మనకు మెటావర్స్ అనేది యూటిలైజ్ చేయడానికి ఇది ఇస్తారు. మామూలు టోకెన్ ఫార్మింగ్ లో వచ్చినవి మాత్రం మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే యూటిలైజ్ చేయడానికి లేదు సార్. ప్రజెంట్ మనకి ఎప్పుడైతే మనకు మెటావర్స్ లో యూజ్ చేయడానికి ఇస్తారో అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్, ఆ లోపు మీకు ఇక్కడ రిలీజ్ అయ్యి ఉండాలి కదా సార్. ఆ లోపు మీకు రిలీజ్ అయ్యి ఉన్నాయంటే అప్పుడు మీకు లక్కీ సార్. మీరు ఒకవేళ 500 ఉన్నాయి ఈ ప్లేస్ లో 500 కూడా ఒకటేసారి యూజ్ చేసుకునే అవకాశం ఇస్తారేమో. అవును సార్, అవును సార్, చెప్పొచ్చు, చెప్పలేము అది. అదే సార్, అదే అందుకనే మీరు రెడీగా ఉండండి అంటే. ఓకే, ఇప్పుడు ఇంకేమైనా చేయాల్సింది ఎవరుందో సార్ ఇందులో చూడాల్సింది? ఇందులో చూడాల్సిన ఏం లేదు సార్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక చెప్పండి. ఒకవేళ మీరు ఎర్లీ బర్డ్ చేశారా, ఎర్లీ బర్డ్ ఎలా చూడాలన్నది మీకు ఏమైనా డౌట్ ఉందా? ఎర్లీ బర్డ్ చేశారు. చేశారా? ఎంత చేశారు ఏంటని చూసుకోవాలని చూపిస్తాను. అవును సార్, చూడాలి సార్. పైన 3 గీతలు ఉన్నాయి కదా, ఆ 3 గీతలు టచ్ చేయండి సార్ ఒకసారి. చేశారు సార్. ఓకే, చేశారు కదా. అందులో మనకి ఫార్మింగ్ స్టేటస్ అనేది టచ్ చేయండి ఒకసారి.
ఓకే, వ్యూ ఎర్లీ బర్డ్ స్టేటస్ అనేది టచ్ చేయండి ఒకసారి. చేసాను సార్, స్లో వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే సార్, అంటే మీరు ఓన్లీ ఒక్కసారి చేశారు సార్ 100. అవును అవును అది సార్. కూడా అది కూడా చేశారా? అది కూడా ఎలిజిబుల్ అయినట్టు ఏం కనిపించట్లేదు. ఎలిజిబుల్ చూపించండి ఒకసారి, ఎలిజిబుల్ అని టచ్ చేయండి. ఏది ఎలిజిబుల్ చేయాలా సార్? ఎలిజిబుల్ టచ్ చేయండి ఒకసారి. ఒక్క నిమిషం సార్. లేదు సార్, ఎగ్జిక్యూటివ్ కూడా లేదు. ఓకే, రిఫరల్స్ అనేది టచ్ చేయండి ఒకసారి. మీరు అంటే ఎర్లీ బర్డ్ కి మీరు రిఫరల్స్ ఫార్మింగ్ అని ఉంది కదా పక్కన పైన, దాన్ని టచ్ చేయండి. ఓకే, రిఫరల్ ఓకే, 100 తో అయితే కంప్లీట్ చేసుకున్నారు మీరు. ఓకే, కింద నాకు 2 వ్యాలెట్లు నావే, పైన ఒకటి 300 పెట్టి చేశాను సార్. ఓకే, వా సూపర్ సార్, సూపర్. ఓకే, అంటే 100 మరి తో మీకు వస్తే ఎవ్రీడే మీకు $1 అనేది మీకు అందులో యాడ్ అవుతా ఉంది మీకు. నో ప్రాబ్లం. ఎక్కడ అది ఈ ఎల్డి బర్డ్ ద్వారా వచ్చేది ఎక్కడ చూడాలి సార్? అది మనకి దీని మీద మనం చేసిన దానికి రావాలి కదా, అవి ఎక్కడ అవును సార్, వస్తున్నాయి? రివర్స్ స్టేటస్ లోనే యాడ్ అవుతున్నాయి. ఒకసారి రివర్స్ స్టేటస్ టచ్ చేయండి. చాలా స్లో వస్తుంది సార్ అది. అది రీడింగ్ రివార్డ్ అని టచ్ చేయండి ఒకసారి. మీది 5G కూడా అయినా కానీ 5G ప్లస్ వస్తుంది సార్, అయినా కూడా ఇంత వెళ్ళి వస్తుంది. అవును సార్, అవును సార్, అదే అంటున్నా. అదే 5G ఉన్నా కానీ అలా వస్తుంది మీకు. రేపు చేస్తా సార్, రేపు అన్ని కూడా సేఫ్ కాల్ వేస్తారు. ఈ మెయిన్ అకౌంట్లు అన్ని ఎందులో చూస్తాను. సార్ ఓపెన్ అయింది. ఓపెన్ అయింది సార్. ఓకే సార్, మీకు ఇక్కడ మీకు ఎవ్రీడే మీకు $2 అనేది రిలీజ్ అవుతుంది కదా సార్. మీకు యాక్చువల్లీ ఏంటంటే అవును మీకు సార్. ఓన్లీ $1 అనేది రావాలి. ఓకే, 400 కి $1 అనేది మీకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ మనకి ఇది మీరు ఎర్లీ బర్డ్ చేస్తారు కదా, అది కూడా అది $1 యాడ్ అయ్యి మీకు $2 అనేది వస్తుంది అనమాట. ఓకే ఓకే ఓకే, అది కలుపుకొని $2 వస్తుందా? అవును సార్, దాంతో కలిపి మీకు $2 అనేది యాడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు టోకెన్ రివార్డ్ దగ్గర 100 అవుతే మళ్ళీ చేయొచ్చా? మీరు 100 అవుతే కానీ మీరు చేయొచ్చు. మళ్ళీ మీరు మీ కింద వ్యాలెట్లకు మళ్ళీ 100 చేయాలి, దాని తర్వాత మీరు చేసుకోవాలి అప్పుడు. ఓహో, అంటే మళ్ళీ 300 ఉంటేనే యూజ్ చేసుకోనికి వస్తుంది. అవును సార్, ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవ్వాలి కంపల్సరీ 1:2. ఓకే ఓకే, అది కాకుండా 100 ఎట్లా, ఒకవేళ 100 అయితే అనుకోండి ఎట్లా యూజ్ చేసుకోనికి వస్తారు? ఏం చేయడానికి రాదు కదా? మామూలుగా చేసుకోవచ్చు. మామూలుగా మీరు ఫార్మింగ్ చేసుకుంటే ఓన్లీ, కానీ ఏంటంటే మీకు ఇప్పుడు అలా చేశారనుకో ఏమవుతుందంటే ఎర్లీ బర్డ్ చేస్తే $1 అనేది రిలీజ్ అవుతుంది కదా, కానీ ఇప్పుడు అవును సార్. ఏమవుతుందంటే 0.2 cents అనేది వస్తుంది మీకు ఎవ్రీడే. ఇప్పుడు ఓకే, ఇవి మనకి విడ్రాల్ ఇచ్చినప్పుడు దీనిలో మనము పీవీసీ మెటల్ గా మార్చుకోవచ్చు. విత్డ్రాల్ ఇచ్చినప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, అప్పటిదాకా ఏం చేయడానికి రాదు. ఓకే అవును సార్. ఓకే ఓకే సార్.
ఓకే సార్. నెక్స్ట్ అయితే మనం ఓన్లీ ఇప్పుడు చేసే పరిధిలో ఏదంటే న్యూ వాలెట్ ఫార్మింగ్ మాత్రం ఒకటి చేయాలంతే. కంపల్సరీ అవి మాత్రం పెండింగ్ ఉండకుండా చేసుకోండి. మిగతా అన్ని బాగానే ఉన్నాయి మీ, అది మాత్రం పెండింగ్ లో ఉంది అంతే. ఓకే ఓకే సార్. అయితే ఇంకా అంతేనా సార్, ఇంకేం లేదా? అంతే సార్, ఇంకేం లేదు ప్రజెంట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, నేను బ్లాక్ చేసుకుంటాను, నేను అందులోకి వచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో ఓకే మచ్. సార్. స్క్రీన్ షేర్ ఆప్ చేయండి. చేశాను ఓకే సార్. సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఓకే సో సార్, మచ్. థ్యాంక్ యూ ఫర్ షేర్. చెప్పండి సార్. వెల్కమ్ సార్, శ్రీనివాస్ సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. సార్ మా అకౌంట్ ఒకసారి చెక్ చేస్తారని చేశాను సార్ నేను. అర్థం కాలేదు సార్, మీ అకౌంటా? స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకే సార్, ఓకే సార్. అంటే డౌట్ ఏమైనా ఉందా సార్ అందులో మీకు? ఉంది సార్, నేను అందులో అసలు ఏం చేయలేదు సార్, అందుకని బిఎన్బి లేవు, చూసి తీసుకుందాము, ఏం తీసుకోవాలని చూస్తాను సార్. నేను ఛానల్ చెప్తాను సార్, చూడండి సార్, చూసి స్క్రీన్ షేర్ చేయండి. సార్ గీతలు నొక్కేదా సార్? 3 గీతలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేసి స్క్రీన్ షేర్ అని ఉంటుంది, దాన్ని షేర్ స్క్రీన్ ఉంది కదా. ఓకే సార్, వస్తుంది. మీరు వెళ్ళండి ట్రస్ట్ వాలెట్ కి. టి ప్రభాకర్ సార్, మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, ఓకే సార్, మీరు కంటిన్యూ సార్. మీరు ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి సార్. వెళ్ళండి సార్, మీరు ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. ఓకే ఓకే సార్. మీకు ఎందుకంటే స్క్రీన్ షేర్ చేస్తున్నారు కాబట్టి వాయిస్ అనేది మీకు డబుల్ అనిపిస్తూ ఉంటుంది. నో ప్రాబ్లం. $1,417. సూపర్ సార్. పీయూష్ మెటా పెట్టారు 1,400. పీయూష్ మెటా డాటా ఇవో. ఓకే, టోకెన్ ఫార్మింగ్ డేటా ఇవ్వగలుగుతున్నారు, వెళ్ళండి. ఏదో ఒకటి ఓపెన్ చేయండి. ఓకే సార్, ఓకే, కంటిన్యూ టచ్ చేయండి. ఓకే, పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. అప్పుడు సార్ కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన మనకి ఫార్మింగ్ వ్యాలెట్ అని ఒకటి ఉంది, చూసారా? దాన్ని టచ్ చేయండి. ఎస్ సార్. సార్ మీరు కూడా ఈ చాలా పెండింగ్ లో ఉంచుకున్నారు సార్. 775 ఉన్నాయి సార్ మీకు. ఎవ్రీడే మీరు సార్ ఎవ్రీడే మీరు ఇది న్యూ వాలెట్ ఫార్మింగ్ అని ఉంది, చూసారా? దాన్ని టచ్ చేస్తే 100 తో చేసుకోవచ్చు మీరు అక్కడ. 105 కంపల్సరీ కావాలి సార్, కంపల్సరీ. ఈ 700 చేసుకోవాలంటే మీకు $10 వర్త్ మీకు బిఎన్బి కావాలి సార్. ఓకే, ఇక్కడ పెండింగ్ ఉంది ఇది. ఓకే సార్, నెక్స్ట్ పైకనండి. ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి చూద్దాం. పైకన్నారు కదా, ఓకే. రివర్స్ స్టేటస్ అనేది టచ్ చేయండి ఒకసారి. ఓకే, మీరు ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ కూడా 1000 కంప్లీట్ చేశారు. సూపర్. వ్యాలెట్ ఫార్మింగ్ కూడా ఎంత చేశారు? 823. ఓకే, వావ్. అది కూడా మీరు 700 కూడా చేసుకుంటే ఇక్కడ యాడ్ అవుతాయి సార్, మీకు స్పీడప్ అవుద్ది. చేస్తాను సార్. రీడీమ్ రివార్డ్ అని చూసారు, దాన్ని టచ్ చేయండి. ఇందులో మీకు ఏమైనా రిలీజ్ ఉన్నాయేమో చూద్దాం. ఓకే సార్, వావ్. ఇందులో టోకెన్ రివార్డ్ లో మీకు 280 ఉన్నాయి సార్. మీకు $280 మీకు ఆల్రెడీ రిలీజ్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఎర్లీ బర్డ్ కి ఎలిజిబుల్ అవ్వాలనుకుంటే కనుక
మీ ఆ, మీకు డైరెక్ట్ ఎవరైనా ఉన్నారు సార్ మెంబర్స్? ఉన్నారు సార్. మా వైఫ్ ఉంది, వేరే ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఓకే సార్, మీరు అలాంటప్పుడు ఏం చేయాలండి సార్, వాళ్ళకి 200 చేయించి అదే రోజు మీరు 200 తో చేసుకున్నారంటే ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవుతారు మీరు. చేపిస్తాం సార్. ఇది కూడా ఓకే, బిఎన్బి మీరు సార్. బిఎన్బి కంపల్సరీ సార్, ప్రతిదానికి బిఎన్బి ఆ, ఉండాల్సిందే. అదే సార్. ఓకే సార్, పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ అని టచ్ చేయండి. ఓకే, అందులో మీకు 136 ఉన్నాయి. ఓకే, గుడ్, నో ప్రాబ్లం. బస్ సార్, ఈ 2 వర్క్లు మీరు కంప్లీట్ చేసుకోవాలంటే మినిమం ఒక 2000 కి మీరు బిఎన్బి అనేది మీరు మీ వ్యాలెట్ లో పెట్టుకోండి. ఓకేనా? అలాగే ఈ సార్ 2 వర్క్లు పెట్టుకుంటారు. కంప్లీట్ 2000 పెట్టుకున్నారంటే ఏమవుతుందంటే, ఒకటి 200 తో మీరు ఎల్లుబడికి ఎలిజిబుల్ అవ్వచ్చు, ఉమ్, ఇంకోటి మీ ఫార్మింగ్ వ్యాలెట్ లో ఉన్నవి కూడా కంప్లీట్ వర్షన్ లో మీరు వ్యాలెట్ ఫార్మింగ్ లో పంపించుకోవచ్చు. ఓకే సార్, బిఎన్బి తీసుకొచ్చి చేస్తాను సార్. అయితే కంపల్సరీ సార్, 2000 వరకు మీరు బిఎన్పి తీసి పెట్టుకోండి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వర్క్ కి నేను 2000 చెప్పాను. మీరు ఒకవేళ మీరు సేఫ్ పొజిషన్ లో ఉంచుకోవాలనుకుంటే కనుక 3000 కి ఎంతో 1000 ఎక్స్ట్రా తీసి పెట్టుకోండి. అలాగే సార్. ఉమ్. ఓకే, డాటా ఇవ్వలో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇంకేమైనా చూడాల్సింది చెక్ చేస్తారా అని చెప్పి చూస్తున్నాం సార్. ఇందులో ఏం లేదు సార్, ప్రజెంట్ ఇందులో చెక్ చేయడానికి ఏం లేదు సార్. ఓకే సార్. అయితే అంటే మీకు వర్క్ ఇంకంతా పెండింగ్ ఓకే ఉన్నాయి ఆ సార్. అయితే రెండింటిలోనే. ఏం అంతా సార్? ఓకే సార్, నో ప్రాబ్లం. ఉమ్. ఆ రెండే వర్క్ పెండింగ్ లో ఉన్నాయి, బిఎన్బి వేసుకొని అవి కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆ, బిఎన్బి తెప్పించుకున్నాక ఒకవేళ తెలియకపోయినా కానీ మీరు మీటింగ్ లో మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి, ఎలా వస్తాను చేయాలంటే సార్. అలా చెప్తాం. ఓకే సార్, ఓకే, వస్తాను సార్. కంపల్సరీ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేర్. ఓకే, బ్యాక్ టెలిగ్రామ్కి వెళ్ళండి, టెలిగ్రామ్కి వెళ్ళి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ సార్, శ్రీను సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ వెల్కమ్ సార్, మిద్దే రమేష్ సార్, వెల్కమ్. సార్ మ్యూట్ చేసుకోండి సార్, శ్రీను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్, మిద్దే రమేష్ సార్. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, మరి సార్ మరి లెఫ్ట్ అయినట్టున్నారు మళ్ళీ. ఓకే సార్, ఓకే సార్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? సరే, ఇలాగ డౌట్స్ అని అడిగి క్లియర్ చేసుకోండి సార్. ఇప్పుడు గుడ్ సార్, ఈ రోజు అయితే సూపర్. ఈ రోజు టీవీ ప్రకాష్ రావు సార్, వెల్కమ్ సార్, టీ ప్రకాష్ రావు సార్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. వెల్కమ్ సార్. హలో వెల్కమ్ సార్. సార్, ఓకే. నాది ట్రస్ట్ అంటే సెల్ పోయిందండి, 1-2 months అయింది. హలో, ట్రస్ట్ వ్యాలెట్ సెల్ పోయిందండి, 2 months అయింది. ఓకే, మిస్ అయింది మీ సెల్. ఓకే, ఆ మిస్ అయితే అది ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నాం. 12 పదాలు ఉన్నాయి. ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, అయితే ఇది డియాప్స్ అని వస్తుందండి. సార్ అది డిఎఫ్స్ అని వస్తుంది. ఎందుకంటే ఆ ట్రస్ట్ వ్యాలెట్ లో మనకు కొద్దిగా ఇష్యూ ఉంది కాబట్టి మీరు మళ్ళీ మీరు ట్రస్ట్ వ్యాలెట్ కొత్తగా మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి అది డిఎఫ్స్ అని వస్తుంది. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒకవేళ అది యూటిలైజ్ చేసుకోవాలంటే సేఫ్ పాల్ అని ఉంది కదా, సేఫ్ పాల్ అనే దాంట్లో ఈ 12 వాట్స్ కూడా మీరు సేఫ్ పాల్ అనే దాంట్లో మీరు చేసుకొని అందులో చేసుకుంటే కనుక ఓపెన్ అవుతుంది సార్, నో ప్రాబ్లం. మా సీనియర్ శ్రీనివాస్ గారు కూడా సేఫ్ పాల్ చేసుకుందాం అన్నాడు. నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు సార్. 2 months మా సీనియర్ వెంకటేష్ గారు. హలో, చెప్పండి సార్. మా సీనియర్ పేపాల్ ద్వారా ట్రస్ట్ వ్యాలెట్ చేసుకోవచ్చు అన్నాడు. నాకు ఏదో ఎందుకు ఇంట్రెస్ట్ లేక 2 months నుంచి వదిలేశాను సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సేపాల్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు అన్నాడు సీనియర్ మా సీనియర్ శ్రీనివాస్ గారు. ఓకే సార్, నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు ప్రజెంట్ ఇప్పుడు ఏమైనా వర్క్ లేదేమో, ఇంకా అందుకని సార్ అలా సజెషన్ ఇచ్చింటారు. వెయిట్ చేయండి, ఓకే 1 month అలా వెయిట్ చేయండి. ఈ లోపు మనకి క్లియర్ అవుతుంది కాబట్టి ఆ క్లియర్ అయిన తర్వాత అప్పుడు చేసుకుంటారు కానీ నో ప్రాబ్లం. మీకు ప్రజెంట్ ఏమైనా వర్క్ నో ప్రాబ్లం, మనకి క్లియర్ అవుతుంది సార్. క్లియర్ అవుతుంది 1 month లోపు మనకి ఇది డిఎఫ్స్ అనేది క్లియర్ అవుతుంది. క్లియర్ అయిన తర్వాత మామూలు నార్మల్ గా మనం యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఓకే ఓకే అంటే సార్. ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమైనా వర్క్ ఉన్న వాళ్ళు ఇంకేం చేస్తారు సార్, పక్కా కంపల్సరీ ఇంకా సేవ్ పాల్లో వేసుకొని సేవ్ పాల్లో నుంచి మనం చేసుకుంటాం. మామూలుగా అంటే అలా వచ్చి చాలా వచ్చి ఉంటాయి ఉమ్. అవి. ఆ, సరే సార్ అట్లా చూద్దాం సార్, వచ్చిన తర్వాత చేద్దాం. ఓకే సార్, ఓకే ఓకే సార్, సార్, థ్యాంక్ యూ ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్, రాజ్ సార్, వెల్కమ్. సార్ ఓకే సార్, మనకి మరి ఇంకా ఎవరికైనా ఉన్న డౌట్స్ ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్, నో ప్రాబ్లం. మరి రాజ్ సార్ లేనట్టున్నారు సార్ మరి. ఓకే, రాజమౌళి వెంకటేశ్వర్రావు సార్, వెల్కమ్ సార్, రాజమౌళి వెంకటేశ్వర్రావు సార్, వెల్కమ్ వెల్కమ్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, హ్యాపీ మహాశివరాత్రి సార్, శివరాత్రి శుభాకాంక్షలు సార్. అదే శుభాకాంక్షలు తెలుపుదామని హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అందరికి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. సార్ నాకు ఇవాళ ఒక చిన్న అనుభవం ఎదురైంది, అది చెప్పొచ్చా సార్? షేర్ చేసుకోండి సార్. ఓకే సార్, ఓకే. ఇవాళ నేను పీవీసీ మెటా గురించి మా మిత్రులు ఒకరు ఖమ్మంలోనే చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పాలి రండి సార్ అని చెప్తే వెళ్ళాను సార్. వెళ్తే ఆయన 2006 నుంచి మార్కెట్ ఫీల్డ్ లో ఉన్నాడంట, నెట్వర్క్ మార్కెట్ లో. సో అయితే ఆయనకు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కూడా తెలుసు, నాకు అన్ని తెలుసు అని చెప్పారు. చెప్తే నేను మంచి ఒక అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికే వచ్చాను అని ఫీల్ అయ్యాను. ఫైనల్ గా ఆయన ఏమన్నారంటే, మీరు చేసే బిజినెస్ ఏంటి సార్ అని చెప్పేసి అడిగారు. సరే చెప్తాను కానీ మీరు మరి 2006 నుంచి ఉన్నానన్నారుగా, మీరు ఏమేమి చేశారు చెప్పండి అని అడిగాను. అడిగితే సార్ అన్నది ఏంటంటే, నేను అన్ని ఇంచుమించు దరిదాపు ఇప్పుడు నా చేతిలో ఒక 10 కాన్సెప్ట్లు ఉన్నాయి, దాంట్లో కొన్ని వాటి పేర్లు చెప్పాడు. ఒక 10 కాన్సెప్ట్లు ఉన్నాయట, అన్ని చేసుకుంటూ వచ్చాను నేను. నా టార్గెట్ అనేది వేరే ఉంది, ఒక నాకు నెలకు 4 లక్షల రూపాయలు వస్తాయి అని చెప్పాడు. అయితే మరి పీవీసీ మెటా గురించి తెలుసా సార్ అంటే, నాకు తెలుసండి, ఇది నాకు ముందే తెలుసు అన్నారు. సరే తెలుసు అన్న తర్వాత ఏమన్నారంటే, ఇది లిస్ట్ అయిందా అని అడిగారు. లిస్ట్ అయిందంటే ఇంకా కాలేదు సార్, సెంట్రలైజ్డ్ లోనే ఉంది, డీసెంట్రలైజ్డ్ ఇంకా కాలేదు, త్వరలో అవుతుంది అని చెప్పాను. సో మళ్ళీ ఇంకేమన్నాడంటే, విత్డ్రా లిస్ట్ ఉందా అని అడిగాడు. ఇప్పుడు పెడితే మనం రేపు తీసుకోవచ్చా అని అడిగాడు. అడిగితే ఇప్పుడు పెడితే రేపు తీసుకోవడానికి లేదు సార్, మినిమం 1000 రోజులు అనేది ఉండాలి. 1000 రోజులు ఉంటే కాంపౌండింగ్ సిస్టమ్ ద్వారా మనం ఈ రోజు 1000 అంటే ఫండింగ్ ఫార్మింగ్ అనేవి 2 ఉన్నాయి. ఫండింగ్ లోనైనా ఫార్మింగ్ లోనైనా 100% రివార్డ్ ఉంది, 100 200% వస్తాయి. కాంపౌండింగ్ ద్వారా 1000 రోజులలో 3 times 4 times అలా పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పాను. తర్వాత అతను ఏమన్నాడంటే, మరి ఇప్పుడు పెడితే మనకు యావరేజ్ గా ఇంట్రెస్ట్ పర్సన్, ఇప్పుడు ఈ రోజు నేను 1,00,000 రూపాయలు పెడతాను, నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని చెప్తే INR లో చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే జనరల్ గా యావరేజ్ గా చెప్పాలంటే 4,000 ఇంట్రెస్ట్ వస్తుంది సార్, మేము దీంట్లో కొన్ని ఆఫర్లు ఉన్నాయి, ఆఫర్లు ఉపయోగించుకుంటే 6,000-7,000 వరకు కూడా రావచ్చు అని చెప్పాను. సో అతను పక్కన ఇంకొక అతను ఉన్నారు సార్, అతను ఏమంటాడంటే, ఇవన్నీ నాకు తెలుసు సార్, ఇంతకుముందు మేము చేసాము, దీంట్లో చాలా నష్టపోయాము, ఇది గుంటూరు నుంచే నడుస్తుంది అని చెప్పారు. అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే, మరి 2006 నుంచి ఇప్పటికి 20 సంవత్సరాల అనుభవం అని చెప్పారు, క్రిప్టో కరెన్సీ గురించి నాకు ఐడియా ఉంది అన్నారు. మరి ఇవన్నీ తెలిసిన మీకు ఇది ఎక్కడి నుంచి రన్ అవుతుంది కూడా తెలియదంటే ఎట్లా? మరి తెలుసుకున్నాం, నేను దీంట్లో నష్టపోయాం అన్నారు. సరే మీ అప్లైన్ ఎవరంటే చెప్పట్లేదు, నాకు తెలిసి ఎవరి పేరు చెప్పబోయిండు. అయితే ఇంకొక ఆయన పక్కన ఆయన గిల్లింది ఆయన్ని, ఆయన కూడా సైలెంట్ అయ్యి అంటే నన్ను పిలిచిన వ్యక్తులు ఒక 3 తీసుకొని వచ్చారు.
వీళ్ళతో పాటు వాళ్ళ దగ్గర చెప్పారు రండి సార్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకుపోయినాక వాళ్ళ హిస్టరీ చూస్తే 2006 నుంచి ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్నారు, వివిధ క్రిప్టో మార్కెట్లు చేశారు, అన్ని చేశారు, బాగానే ఉంది అన్ని చెప్పారు. ఫైనల్ కి వచ్చేసరికి ఇది గుంటూరు నుంచి రన్ అవుతుంది, ఇది గుంటూరులో ట్రస్ట్ వ్యాలెట్ అసలు పుట్టిందే అక్కడ, ట్రస్ట్ వ్యాలెట్ పుట్టింది కూడా గుంటూరులోనేనట. తర్వాత పీవీసీ మెటా కూడా గుంటూరు నుంచి సూపర్ గా చెప్పారు మరి గుంటూరు నుంచే తయారవుతుందంట. మరి నాకు ఈ సంగతి తెలియదండి. గుంటూరు అంటే ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారి అయినా చూసి వచ్చేవాడిని కదా సార్. మరి మీకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తాను కదా సార్ అని నేను అన్నాను. మరి అంత అనుభవం ఉండాలి నేను ఏం మాట్లాడాను సార్. సార్ అలాంటప్పుడు మనం సైలెంట్ గా ఉండడం బెటర్ సార్. అందుకే కదా ఇంక నేను సైలెంట్ అయిపోయా. సో ఇక నేను సైలెంట్ అయిపోయినాక సార్కి నాలెడ్జ్ అనేది హైలైట్ గా ఉంది. ఎందుకంటే సార్ ఎక్కడ హైలైట్ చెప్పారండి సార్, ట్రస్ట్ వాలెట్ అనేది పుట్టింది కూడా గుంటూరులో అని చెప్పారు కదా సార్. అక్కడ చాలా నాలెడ్జ్ ఉన్నట్టు అక్కడ అర్థమైపోయింది సార్ సార్. తర్వాత అతను చేసే మార్కెట్ లో కొన్ని చూపించారు ఇంటర్నేషనల్ లో. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది, అమెరికా నుంచి కాల్ వచ్చింది నాకు. సార్ మెయిన్ మోటో ఏంటంటే అదే సార్. ఎందుకంటే దీని గురించి మీ దగ్గర ఇలాగానే చెప్పేటప్పటికి మీరు ఏంటంటే భయపడి మళ్ళీ ఒకవేళ మళ్ళీ సార్ నాకు ఇంకా దీని మించింది ఏమైనా మంచిది ఉంటే మీరు చెప్పండి అని అడుగుతారేమని సార్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఏంటంటే మీ సంగతి తెలియదు కదా సార్కి దాని గురించి. అయితే ఇంకో హైలైట్ ఏంటంటే సార్, నాకు ఆస్ట్రేలియా టీం ఉంది, అమెరికాలో కూడా టీం ఉంది, నేను అలా బిజినెస్ చేస్తా ఉంటాను సో అని చెప్పేసి మళ్ళీ తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటాను అన్ని చెప్పాడు. సో చూపెట్టాడు అనమాట. ఓకే ఓకే సార్. ఓకే చూపెట్టినాక అసలు నేను నన్ను చూసి మళ్ళీ ఏమంటున్నారంటే, మిమ్మల్ని చూస్తే హార్డ్ వర్కర్ తీరు ఉన్నారు సార్, బాగా హార్డ్ వర్క్ చేసేటట్టు ఉన్నారు సార్, మేము ఒక ప్లాన్ చెప్తాం దాంట్లో సార్ అని చెప్పారు. అదే సార్, అదే వాళ్ళ మోటో అదే సార్. ఎందుకంటే ఎప్పుడైనా సరే అదర్ పర్సన్ వేరే దాని గురించి అలా మాట్లాడుతున్నారంటే అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, మీరు కంటిన్యూటీ ఆల్రెడీ పెళ్ళవేన్ నుంచి కంటిన్యూ అవుతుందని చెప్పారు. అయినా కానీ మీ మైండ్ సెట్ మార్చాలని ట్రై చేశారు. కానీ ఏంటంటే వాళ్ళకి తెలియదు మనం దీంట్లోనే ఉంటాం, దీంట్లోనే కంటిన్యూ అవుతామని చెప్పేసి అర్థం కాలేదు. అయితే అక్కడ మళ్ళీ ఇంకోటి ఏం జరిగిందండి సార్, వేరే నన్ను పిలిచిన వాళ్ళు వీళ్ళని పిలిచారు కదా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి ఏం అర్థం కావట్లే, కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే సార్, కాల్ వస్తున్నట్టుంది. ఓకే సార్. అయితే చెప్పండి సార్. అదే సార్, వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఆయన చెప్పింది తినాలనా మీరు చెప్పింది తినాలనా సార్ అని వాళ్ళు అడిగారు. అంటే నేను చెప్పింది వినమని నేను అసలే అడిగాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన మాట్లాడిన దాంట్లో 2006 నుంచి అనుభవం ఉంది అన్నారు, క్రిప్టో కరెన్సీ గురించి అనర్గళంగా మాట్లాడుతున్నారు. సో ఇక నేను దీని గురించి అన్నా, గుంటూరులో ట్రస్ట్ వ్యాలెట్ పుట్టింది, తర్వాత పీవీసీ మెటా ట్రస్ట్ వ్యాలెట్ నుంచి రన్ అవుతుంది, ఇది నేను అనలేదు. అనకుండా నేనేమన్నానంటే, సరే బాబు ఆయన చెప్పింది ఆయన మీకు పరిచయం, నేనైతే మొన్న పరిచయం. సో ఒకటే చెప్తున్నా, అతని చేతిలో ఏమున్నాయన్నారు అంటే 10 కాన్సెప్ట్లు ఉన్నాయని చెప్పారు. ఆ 10 కాన్సెప్ట్లు ఉన్నప్పుడు ఒకవేళ మనం అతన్ని నమ్మి అతని దగ్గరికి పోతే రేపు 11వ కాన్సెప్ట్ కు పోవడానికి గ్యారంటీ ఏముంది? నీకు మాత్రమే సపోర్ట్ చేస్తారని ఎక్కడ నమ్మకం ఉంది? సూపర్ హైలైట్. వాళ్ళకి ఎదురు అంటే వాళ్ళు ఆలోచించే విధంగా మీరు ఒక క్వశ్చన్ అనేది వాళ్ళకి వదిలేశారు అంతే. అంతే సార్. మరి పని చేసేటోడు 11వ వచ్చినప్పుడు దాంట్లోకి పోతాడు, మరి నిన్నెందుకు పట్టించుకుంటాడు, నన్ను ఎందుకు పట్టించుకుంటాడు? అంతే కదా. అంతే కదా సార్. అంతే. మనకంటూ ఒక విజన్ ఉన్నప్పుడు సరే ముందు ఓటమో గెలుపో తెలుసుకోవాలంటే బడిలోకి దిగాలి. కథ ఆ బడిలోనే ఉంది, తెలుసుకుంటే అదే మనం అనేది తెలుసది. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే, వారెన్ బఫెట్ సూత్రమే చెప్పాడు, బాగుంది. అన్ని ఒకే చోట పెట్టుబడులు పెట్టొద్దు, అక్కడ కొన్ని పెట్టాలి, ఎవరికి మన ద్వారా అన్యాయం జరగొద్దు అన్నారు సార్. బాగుంది అక్కడ వరకు. ఓకే. మరి అన్యాయం జరగొద్దు అనుకున్నటోడు ఇంకొక కాన్సెప్ట్ తీసుకొచ్చిందట. అదే ఆయన కాన్సెప్ట్ అని ఆయన తీసుకొచ్చిన విషయం ఎవరికి తెలియదు. అది రేపు ఉంటుందో ఎల్లుండి ఉంటుందో తెలియదు సార్. అదైతే నేను గ్యారంటీ ఇవ్వను. సో అందులోనైతే ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పారు. మళ్ళీ నా వల్ల ఎవరు నష్టపోవద్దు అన్నారు. మరి అలాంటి వాటిలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, ఒక $15,000 కంటే కోర్ కమిటీ మెంబర్ గా వస్తారట, దాంట్లో సర్వాధికారాలు ఉంటాయని చెప్పారు.
మరి $15,000 కట్టే వాళ్ళు మా చుట్టూ ఉన్నట్టయితే నేను ఇక్కడికి వచ్చి మీకెందుకు చెప్తా సార్ ప్లాన్ అని చెప్పాను. అదే 1,50,00,000 పెట్టుబడి పెట్టు, 1,50,00,000 పెట్టుబడి పెడితే మళ్ళీ ఎవరు నష్టపోదు సార్, మీరు మాతో రండి, మీకు 6 నెలల్లో రిజల్ట్ చూపెడతామని చెప్పారు. అయ్యా సరే మంచిది సార్, మంచిది. మీరు వాళ్ళకు కూడా చెప్పారు, నన్ను పిలిచిన వాళ్ళకు కూడా చెప్పారు, బాబు మీరు ఏది ఆలోచించుకుంటారో ఆలోచించుకోండి. నేనైతే రాముడు కనుక ఎట్లా ఒకటే బాణం ఒకటే సీత అన్నారు, నాకైతే ఒకటే పీవీసీ మెటా. సో వస్తుంది అప్డేట్స్, ఆ అప్డేట్స్ కి అనుకూలంగా నేను వెళ్తాను. సరే ఒకవేళ ముంచినా నన్ను పీవీసీ మెటా ముంచాలి, ఒకవేళ పైకి తీసుకొచ్చినా పీవీసీ మెటానే నన్ను తీసుకురావాలి. నా చేతిలో 10 కాన్సెప్ట్లు అయితే లేవు, నేను 10 మాటలు నేను మాట్లాడను. మీకు నమ్మకం మేము పీవీసీ మెటానే నమ్ముకుని ఉన్నాం, పీవీసీ మెటా గురించే వర్క్ చేస్తాం అంతే. అంతే సార్, అదే అన్నాను, ముంచిన నన్ను పీవీసీ మెటానే, తెలిసిన పీవీసీ మెటానే. అక్కడే నేను సంగతి ఏంటో తెలుసుకుందామని నేను వచ్చాను. నాకు 2020 నుంచే నాకు మార్కెట్ లో అనుభవం ఉంది. సో నాకు అంత అనుభవం అయితే లేదయ్యా, మరి అది మీ ఇష్టం, మీరు తెలుసుకోండి అని చెప్పాను సార్. సూపర్ సార్, సూపర్. హైలైట్ విషయాలు ఏంటంటే అంత అనుభవం గుంటూరులో తయారు. సార్ అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీకు అక్కడ అయింది. మీకు ఏంటంటే నాలెడ్జ్ ఆ పర్సన్ కి నాలెడ్జ్ అనేది లేకపోయినా కానీ నా దగ్గర 10 కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పేసి, ఒకవేళ తెలియని విషయం కూడా తెలుసు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ మనం అలా కాదు కదా సార్, ఏ విషయం అయినా సరే డీప్ గా దాని గురించి మనం తెలుసుకొని మనకు తెలుసు అని కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే అతనికి మీకు చాలా తేడా ఉందన్నమాట, డిఫరెన్స్ చాలా ఉంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా దీని గురించి ఈ పీవీసీ మెటా గురించి ఎనీ డౌట్ ఏది అడిగినా కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు ఆ సార్ ఏంటంటే 10 కాన్సెప్ట్లు ఉన్నాయి, ఒకవేళ 15 కాన్సెప్ట్లు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒక కాన్సెప్ట్ గురించి ఏదైనా కానీ చేసినా కానీ దాని గురించి ఇప్పుడు ఒకవేళ అడిగితే అందులో 10% కూడా ఒకవేళ చెప్పలేకపోవచ్చు. ఓకే సార్ మీరు చేసుకోండి ముందు, నేను తర్వాత నేను మా లీడర్స్ అడిగి నేను చెప్తాను అనే ఛాన్స్ కూడా ఉంటుంది కదా సార్. అలా హైలైట్ ఏంటంటే సార్, అంత అనుభవం ఉన్న వ్యక్తులకు మరి ట్రస్ట్ వ్యాలెట్ గుంటూరులో పుట్టింది, పీవీసీ మెటా కూడా గుంటూరు నుంచే రన్ అవుతుంది అనేసరికి ఇక ఆయనకి ఏం చెప్పదలుచుకుని చెప్పలేకపోయింది. అదే సార్, అదే అంటే ఇంకా సార్ ఏంటంటే ఏదో ఒకటి చెప్తే ఇంక వింటారు కదా అన్న ఉద్దేశంతో అలా ఉన్నారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదే సార్ నేను షేర్ చేస్తున్నది ఈరోజు. థ్యాంక్ యూ సార్, సూపర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరి అయితే ఆల్రెడీ మన లీడర్స్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా సార్, నైట్ అంతా కంటిన్యూ చేద్దామని అన్నారు. కానీ మన టైం ఆల్రెడీ ఇంకో 10 నిమిషాలు అయ్యేటప్పటికే ఆల్రెడీ లీడర్స్ అందరు కూడా లెఫ్ట్ అయిపోయారు. ఆల్రెడీ 100 ఏవో ఉన్న పర్సన్స్ కూడా చాలా డౌన్ అయిపోయారు. మరి 11 గంటల వరకే ఇచ్చాం మనం. అదే మన మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది సార్, ఇంక అంతే. గురుజీ గారు అంతే సార్, అంతేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి అయితే సార్ ఓకే, మరి అయితే మరి కంక్లూడ్ చేసుకుందాం సార్ మరి అయితే. ఎందుకంటే అందరూ కూడా కొద్దిగా ఇప్పుడు శివరాత్రి కాబట్టి కొద్దిగా అందరు కూడా బిజీగా ఉంటారు. ఆల్రెడీ సార్స్ కూడా కొద్దిగా బిజీగా ఉన్నారు. మరి కంక్లూడ్ చేసుకుందాం అయితే. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా ఎవరండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.